So hi guys, welcome back to my channel Sheely Reels. So actually చాలా మంది సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ నా ఛానల్ నా వీడియోస్ కింద కమెంట్స్లో పెడుతున్నారు ఏంటంటే మాస్టర్స్ ఎలా చేయాలి, అక్కడ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు చెప్పే కంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ దగ్గర నుంచే తెలుసుకుందాము అని ఈ యొక్క వీడియో ప్లాన్ చేశాము. So I have with me 3 students from different universities. So వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అన్ని. So hi everybody. మీరు hi guys. So మీరు ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పి. Yeah. Hi, I am Trisha. I'm from India. Back in India, I worked as a software developer in a small company for 9 months as an intern. దాని తర్వాత I came here for doing masters in European and Asian Business Management program in University of Zurich. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను మాస్టర్స్ చేస్తున్నాను ఈ కోర్స్లో. దెన్ ఆఫ్టర్ ఫర్ నౌ 6 months internship చేయాలి. సో I started applying to few of the companies and yeah, this is my journey until now. Yeah. Thank you. And yeah. Hi, I'm Madhumita. I'm from India. I completed my bachelor's degree in computer science and engineering, and later I worked in Cognizant as a programmer analyst, mainly focusing on testing and development using Java Selenium. And then later I decided to study abroad, and now I'm currently enrolled in Master of Advanced Studies in European and Asian Business Management at University of Zurich. Yeah, that's about me. Thank you. Thanks Madhu. So మీరు? Yeah, hi. This is Munilal. I'm from Hyderabad. Yeah, I'm from Hyderabad. I have done my bachelor's in Nallamala Reddy Engineering College, and I'm doing my master's in Swiss Business School currently. And I have done my after my bachelor's, I have done my as a tour guide. Yeah. Tour guide in Swadeshi Travels, and I have done in construction, and I have my startup company, so in construction back in India. థ్యాంక్ యూ. అసలు మామూలుగా మాస్టర్స్ చేయాలంటే అందరూ యూఎస్ చూస్ చేసుకుంటారు, యూకే చూస్ చేసుకుంటారు. అసలు స్విట్జర్లాండ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికి రీజన్ ఏంటి? సో అంటే అందరూ లైక్ మీరు అడిగినట్టు అందరూ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్ చూస్ చేసుకుంటే మేము స్విట్జర్లాండ్ దిస్ ఈస్ లైక్ ఫస్ట్ అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని వి థాట్ లైక్ స్టూడెంట్ వీఆర్ యాజ్ లైక్ స్టూడెంట్ రైట్, మేము ఎట్లా స్టూడెంట్ అని ఆలోచిస్తాం కదా. ఇక్కడ స్టూడెంట్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లివింగ్ స్టైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో వి థాట్ అంటే అన్నీ అంటే కాన్సిక్యూటివ్ థింగ్స్ ఆఫ్ ఓవరాల్ థాట్ని మాకు బిల్డ్ చేసింది లైక్ బెస్ట్ కంట్రీ అని. అండ్ ఈవెన్చువల్లీ మేము ఒక కన్సల్టెన్సీ నుంచి ఆ కన్సల్టెన్సీ వాళ్ళు సో దిస్ కంట్రీ ఇస్ టూ గుడ్, సో గో దిస్ అంటే ఈ కంట్రీతో చూస్ చేసుకొని దీంతో వెళ్ళిపోండి, డోంట్ గో ఫర్ యూఎస్ ఆర్ కెనడా సంథింగ్. సో ఇప్పుడు అక్కడ కెనడాలో కూడా సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి సో ఇక్కడ కూడా కొంచెం టఫ్ ఉన్నా కానీ లైఫ్ ఒక కొన్ని డేస్లో ఒక జాబ్ కానీ ఒక ఇంటర్న్షిప్ వస్తే ఇట్ వుడ్ బి లైక్ చాలా ఈజీ అయిపోతుంది లైఫ్. సో దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ఇక్కడ ఎంత లగ్జరీ ఉంటుంది, ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇట్ సమ్ వర్తీ ఉంటుంది దానికి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ. మీరు ఎందుకు స్విట్జర్లాండ్ చూస్ చేసుకున్నారు? సేమ్ రీజన్సా? యాక్చువల్లీ వర్క్ కల్చర్ కానీ ఇంకా లైక్ వీ కెన్ మీట్ డిఫరెంట్ నేషనాలిటీస్ హియర్, బట్ యుఎస్, యూకే, కెనడాలో లైక్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియన్స్. సో ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేక్ గుడ్ కనెక్షన్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. ఐ థింక్ గ్రాడ్యుయేట్ అయ్యేలోపు మనం యంగ్ ప్రొఫెషనల్స్గా గ్రాడ్యుయేట్ అవుతామని నా ఒపీనియన్. సో దట్స్ ద రీజన్ I chose Switzerland. Yeah. And you, Trisha? yeah. I can agree to Madhu's point. Actually, yeah, young professionals laga we can come out after graduation. That is really a valid point. Adi kakunda Switzerland anedi it is everyone's dream to come to Switzerland. Yeah. So ee opportunity I felt very good. Like study Switzerland lo cheyadam. It's very unique and I felt it's a good opportunity for me. దాని తర్వాత లైక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇక్కడ వన్స్ వీ గెట్ సెటిల్డ్ ఇన్ స్విట్జర్లాండ్ ఇట్స్ వెరీ ఈజీ.
Yeah. to live here, and quality of life gani, like transportation gani, it's very flexible compared to US, Canada. Yeah, of course, challenge అని చెప్పుకోవచ్చు that ఇక్కడ weather, but once you get habituated with that, we can overcome even that. సో ఇట్లా అన్నీ చూసుకుంటే కంపేర్ టు యూఎస్ఏ, యూకే అండ్ ఐ మీన్ నాట్ యూకే, కెనడా, ఇవన్నీ చూసుకుంటే ఐ ఫెల్ దిస్ కంట్రీ ఇస్ ద బెస్ట్ ఫర్ స్టడీస్ ఆర్ గెటింగ్ అ జాబ్ ఆర్ గెటింగ్ సెటిల్డ్ ఓవర్ హియర్. ఐ ఫెల్ట్ It's really good, safe. Okay. good, and yeah, Also safety. it is Yeah, also yeah, safe, And- safe country. అండ్ Yeah. హూ లవ్స్ అంటే నేచర్ ని లవ్ చేస్తారు Yeah. అండ్ హూ Yeah. ఆర్ ట్రావెలింగ్ Very- సో a very- సో Peaceful country as well. Yeah. So yeah. Yeah, yeah. Okay. nature, That is- mountains and Swiss Alps, Mountains, everything yes, dude, like everything. you'll get everything here. Yes. Yeah. So yeah. Yeah, that is my opinion. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. బట్ ఇఫ్ మీరు స్టార్ట్ చేస్తే అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు వచ్చిన కన్సల్టెన్సీ ఎక్కడి నుంచి, హైదరాబాదా లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు అనుకున్న టైం నుంచి మీరు యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పట్టింది? సో కొంచెం మీ జర్నీ గురించి చెప్పండి. So, Yeah. I will start. సో యా నేనైతే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసా, ఫిబ్రవరి 2024 సంథింగ్. అప్పటి నుంచి వీఆర్ సర్చింగ్ ఫర్ ద అంటే ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి. షీ టోల్డ్ us లైక్ ఇక్కడ ఇట్లాంటి టాప్ 100 యూనివర్సిటీస్ స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ కావచ్చు, ఈటీహెచ్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ బర్న్ కావచ్చు. యా ఇట్లాంటివి 4 సిటీస్లో 4 అంటే చాలా టాప్ యూనివర్సిటీస్ విత్ పబ్లిక్ యూనివర్సిటీస్. ఇట్లాంటి కంట్రీస్ ఉన్నప్పుడు వై డోంట్ యూ చూస్ రాదర్ దెన్ గోయింగ్ టు ద యూఎస్ ఆర్ కెనడా? అండ్ దెన్ వీ థాట్ ఓకే విల్ గివ్ యూ ట్రై. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగున్నాయి. సో వీ డోంట్ నో ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ వచ్చాక తెలిసింది. సేమ్ కన్సల్టెన్సీ నుంచా? Yeah. So my experience was a bit difficult because in first I don't want to mention consultancy name, but I got scammed. స్విట్జర్లాండ్ ప్రాసెస్కి స్టార్ట్ చేసినప్పుడు నేను స్కామ్ అయ్యాను ఒక యూనివర్సిటీకి. తర్వాత ఐ థాట్ ఓకే ఐ లీవ్ దిస్ అండ్ ఐ విల్ డూ మై జాబ్. సో కొన్ని రోజుల తర్వాత ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఐ గెస్, సో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను దట్ దేర్స్ అ స్విస్ ఎక్స్పో హ్యాపెనింగ్ ఇన్ తాస్టెక్కన్. సో నేను శ్రీధర్ అన్నకి కాంటాక్ట్ అయ్యి నేను అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ మెట్ ప్రొఫెసర్స్, డిఫరెంట్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ స్విట్జర్లాండ్. సో 1-to-1 కాంటాక్ట్ అయిన తర్వాత ఐ గాట్ టు నో అంటే ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, ఆర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంకా స్టడీస్ ఎట్లుంటాయి, లైక్ అవన్నీ తెలుసుకున్న తర్వాత స్ట్రైట్ అవే లైక్ నెక్స్ట్ డేనే నేను యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్కి అప్లై చేశాను. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, ప్రోగ్రామ్ మేనేజర్. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయినాక ఐ గాట్ అడ్మిషన్. సో యా. ఓకే. అండ్ Trisha? Even mine is the same as Madhu. Yeah, even I met all the professors and all of them in the Swiss Expo, Okay. which was done, which was తాజ్టెక్కన్లో అయింది. Yeah. So appudu I met all the program managers and few of the professors from University of Zurich and other university professors as well. Akkada we connected with all the professors and we gained some information about each university. So andartho maatladina tarvata I felt this university is something better compared to other universities because it offers internship program and also it is a platform where it is a multicultural environment. Andukani cheppi I have chosen this program in this university. So atla I got to know about this university in the Taajteckan event which has happened. Okay. Yeah. సో మేలో అలా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు ఇక్కడ సెప్టెంబర్కి వచ్చేసారు. సో దట్ వాస్ వెరీ క్విక్ యాక్చువల్గా. సో ఇంటర్వ్యూ అయిపోయింది, తర్వాత యూ హ్యాడ్ టు గో త్రూ ఆల్ ద ప్రాసెస్ కదా. అండ్ ఆల్సో యా వీసా ఈజ్ వెరీ టైం టేకింగ్, 1 month వస్తుంది. బట్ నా కేసులో నాకు వీసా డ్రాప్ చేసిన 10 daysకి నాకు వీసా కూడా వచ్చింది. సో అసలు వీసా యూనివర్సిటీలో చదవడానికి, ఈ వీసా అప్లై చేయడానికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి? I think a work experience letter and Academic documents, transcripts of previous degree and LORs, SOP, ఇంకా
బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో మనం సేవింగ్స్ చూపించాలి బ్యాంక్ అకౌంట్లో, దట్ టు హెచ్ఎస్బిసిలోనే చూపించాలి. నాట్ దే వోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ బ్యాంక్. అట్లీస్ట్ 21 lakhs మినిమం చూపించాలి. అండ్ పేరెంట్స్ స్పాన్సర్ లెటర్, అఫిడవిట్. Yeah, I think these are the minimum requirements to apply for visa. Yeah, once we drop visa, like we'll get reply within a month. Yeah. సో ఐ 4 to డోంట్ 6 థింక్ weeks. సో. అంటే ఇక్కడ ఐ డోంట్ థింక్ సో. అంటే ఇక్కడ చాలా కొంచెం లేట్, అంటే డిలే ఉంటుంది ప్రాసెస్ ఏదైనా సరే. యా, Yeah. అంటే వీళ్ళు టైం అంటే టైంకే పని చేస్తారు. టైం దాటిందా ఇక పని చేయరు, ఇంకా వదిలేస్తారు ఇంకా. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి లైక్ ఇట్ విల్ టేక్ 2-3 months. ఏదైనా మనం డ్రాప్ అంటే వీసా డ్రాప్ బాక్స్ చేసినప్పుడు ఏదైనా సరే. సో ఇట్ విల్ టేక్ టైం, బట్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏదో ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ లైక్ అంటిల్ దే రిప్లై ఫర్ యూ. సో అంటే వీళ్ళు కొంచెం డిలే చేస్తారు. మోర్ ఓవర్ యూ షుడ్ బి పేషెంట్ అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరన్నా ఇండియా నుంచి వద్దాం అనుకుంటుంటే, వాళ్ళు సెప్టెంబర్లో అలా స్టార్ట్ చేయాలి కోర్స్ అనుకుంటే, సో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాసెస్, అంతేనా? లైక్ నాకు Going through the universities. గోయింగ్ త్రూ ద యూనివర్సిటీస్ అంటే మీరంతా దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి, కంట్రీ గురించి రీసెర్చ్ చేయాలి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియా నుంచి తీసుకుంటారా, లేకపోతే మీ బడ్జెట్ ప్లాన్ ఏంది? అంటే మీరు ఇండియా నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ డిఫరెంట్, అంటే మీ కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది. ఇక్కడ వచ్చి తీసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అంటే ఇండియా నుంచి మీరు ఏమేమి ప్లాన్ చేసుకుంటున్నారో మీకు ఆల్మోస్ట్ 6 months పడుతుంది. సో నాకు ఆల్మోస్ట్ 4 months పట్టింది ఇక్కడ రావడానికి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చేసుకుంటే టోఫెల్ రాయడం, జిఆర్ఈ రాయడం, సో అంటే సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్, అంటే రిక్వైర్మెంట్స్ మీకు కన్సర్న్ అంటే మీరు ఓన్గా చేసినా కానీ కాలేజ్ వాళ్ళు వాళ్ళ బయోలో అబౌట్లో ఉంటుంది. సో యూ కెన్ గో ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అబౌట్ గురించి చూస్తే వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ ఇస్తారనమాట మీకు. సో దాన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద కాలేజ్. మీకు ఏమేమి కావాలి అనేది కాలేజ్ చెప్తుంది. అంటే మీకు కాలేజ్ అంటే మీ ప్రీవియస్ డిగ్రీస్, సో ఇవన్నీ బేసిక్ నీడ్స్ కాలేజ్ వాళ్ళు చెప్తారు. అంటే కాలేజ్ వాళ్ళు చెప్తారు కాబట్టి డజంట్ అంటే మీకు అంత బాధ రావాల్సిన అవసరం లేదు. ఇవి చాలా తక్కువ ఫీజు అనమాట గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏదైనా సరే. అంటే 2 లక్షల్లో ఒక 1 year అయిపోతుంది మీకు కాలేజ్ ఫీజు. సో ఇంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు సెల్ఫ్గా చేసుకోవడం ఇంకా బెటర్, అది నేను సజెస్ట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే స్విట్జర్లాండ్కి వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది, యూ షుడ్ నాట్ వర్క్ అంటిల్ 6 months పార్ట్ టైం. అసలు పార్ట్ టైం గురించి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. మీరు పార్ట్ టైం గురించి పక్కన, అంటే ఇక్కడ గమాండాస్ ఉంటాయి, ఇక్కడ అంటే ఇక్కడ స్టడ్స్ ఉంటుంది, అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. సో ఎవ్రీ స్టూడెంట్ మీద కానీ ప్రతి ఒక్కరి మీద నజర్ ఉంటుంది గవర్నమెంట్కి. సో మీరు ఇక్కడ పనిచేసిన ఇన్ హ్యాండ్ క్యాష్ సో దొరికిపోతే యూ విల్ గెట్ డిపోర్టెడ్. సో నీకు ఇచ్చిన పని ఇచ్చినోడికి ఒక 20 లక్షలు 22 లక్షలు ఫైన్ పడుతుంది. సో నువ్వు ఇక్కడ వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు ఒక 20 లక్షలు ఫైన్ కట్టాలి. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు వర్క్ లీగల్లీ, చాలా స్ట్రిక్ట్. సో రూల్స్ అంటే రూల్స్ అందరికి వర్తిస్తాయి అనమాట. వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉంటారు. సో అంటే నాకు పార్ట్ టైం కావాలి day 1 నుంచి అంటే రాదర్ అంటే స్విట్జర్లాండ్ కాకుండా గో ఫర్ అదర్ కంట్రీస్ లైక్ USA, UK, కెనడా ఇట్లా వెళ్ళిపోండి. సో బట్ I don't recommend in doing part time from the first starting day to in Switzerland. So that's it. అంటే మీరు 6 months పార్ట్ టైం చేయలేరు అంటే మీరు అంత డబ్బులు మీ దగ్గర ఉండాలి ఆల్రెడీ. సో అంటే ఎంత? అంటే ఇప్పుడు మాకు అంటే ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్తా, లైక్ వాట్ ఎవర్ మాకు అయ్యే పైసలు అని చెప్తా. ఎవ్రీ మంత్ రూమ్ రెంట్ ఒక 80,000 అవుతుంది. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10,000 అవుతుంది. బస్ పాస్ ఒక 10,000 అవుతుంది. సో సిమ్ ఒకటి 5,000 అవుతుంది. అంటే ఇవి ఇండియన్ అంటే ఫుడ్ తినడానికి. సో నీ చిన్న ఫేస్ క్రీమ్స్, స్వెటర్స్, అంటే ఇవి చిన్న ఎవ్రీడే నీడ్స్ నీకు. సో ఇవన్నీ అయ్యేసరికి ఇట్ విల్ టేక్ లైక్ 1,50,000 మంత్లీ నెలకి 1,70,000 అవుతుంది. సో మీరు ఎంత తీసుకురావాలంటే ఇమాజిన్ మీ బ్యాగ్ అంతా పైసలే ఉండాలి. ఒక 20 లక్షలు తీసుకోవాలి మీరు పక్క. ఒక 20 లక్షలు తీసుకొస్తే అంటే చిన్న వాటికి ఏదైనా నీకు హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ఇక్కడ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్, లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ రెంటల్ హౌస్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లాయర్ ఇన్సూరెన్స్, ఇవన్నీ చాలా మిక్స్డ్ అప్ ఉంటాయండి. సో యూ హ్యావ్ టు టేక్ అంటే
ఇప్పుడు ఎవరైనా ఫోన్ ఉందనుకో, వాళ్ళకి ఎవరైనా గుద్దేసి వాళ్ళ ఫోన్ పడిపోయింది, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అంటే నువ్వు గుద్దేసినావు నా ఫోన్ని, సో నువ్వు పే చేయాలి. బట్ దానికి కూడా థర్డ్ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడు నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ పే చేసుకుంటుంది. సో ఇక్కడ లయబిలిటీ ఇన్సూరెన్స్, సో ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ పే చేసుకుంటే యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. మీరు ఇంకా పుక్కట్లో బతకొచ్చు, కాకపోతే ఉన్న పైసలన్నీ గవర్నమెంట్కే కట్టాలి. దట్స్ వాట్ ఐ మీన్. ఓకే. అండ్ మీరు కూడా సేమ్ ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే పర్సనల్ ఖర్చులు ప్లస్ మంత్లీ గ్రాసరీస్ కానీ లైక్ అన్నీ పోల్చుకుంటే యాజ్ మొన్నీ టోల్డ్ 1,50,000 70,000 దాకా అవుతుంది ఈజీగా. సో అవన్నీ ఆలోచించే యూ నీడ్ టు కమ్ టు స్విట్జర్లాండ్ అన్నమాట. బికాస్ యాజ్ వీ ఆల్ నో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ కంట్రీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మంత్లీ ట్రావెల్ పాస్ కానీ అండ్ ఏంటి హౌస్ ఇన్సూరెన్స్, సో అన్నీ తీసుకొని ఉంటే సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ మనకి స్విట్జర్లాండ్లో కాస్ట్లీ. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ మచ్ బెటర్ అండ్ సేఫర్. అదే ఇన్ రియాలిటీ లైక్ చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైం చేసుకోవడానికి అబ్రాడ్ వెళ్తున్నారు. కరెంట్ సిచ్యువేషన్ అది. కానీ స్విట్జర్లాండ్ రావాలంటే అసలు పార్ట్ టైం మర్చిపోయి రావాలి ఫస్ట్ 6 months అయితే. బట్ 6 months తర్వాత వన్స్ యూ ఎన్రోల్ ఇన్ సమ్ ఇంటర్న్షిప్స్ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సెట్ అయిపోతుంది. దట్స్ వాట్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టి అంటిల్ వీ గెట్ అ జాబ్ ఆర్ అన్ ఇంటర్న్షిప్ ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు సర్వైవ్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాబట్టి. బట్ వన్స్ వీ గెట్ అ జాబ్ we can live a rich life in Switzerland. And 6 months tarvata legal ga we can do part time as per the government rule over here. But okay, good, thank you. మధు, ఇందాక ఏదో మాటల్లో ఇలా స్కామ్ అయింది అని చెప్పారు కదా. సో డిడ్ యూ లూజ్ సమ్ మనీ ఆర్? I lost money. Okay. I lost around 30,000 INR. Okay. అది యాక్చువల్లీ ఆ కన్సల్టెన్సీలో వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ కన్సల్టెన్సీ ఆ పర్టికులర్ యూనివర్సిటీతో ఓన్లీ ఈ ప్రోగ్రామ్కి మాకు పీపుల్ కావాలి అన్నారు. సో మేము కన్సల్టెన్సీ ఉన్నప్పుడు స్విట్జర్లాండ్లో ఇంకా ఏ యూనివర్సిటీ లేదు, ఓన్లీ ఈ ఒక్క యూనివర్సిటీనే ఉంది. ఈ యూనివర్సిటీలో ఈ ఒక్క కోర్సే ఉంది, సో ఇండియన్స్కి అని చెప్పారు. దెన్ ఐ వాస్ ఆల్మోస్ట్ అబౌట్ టు, నేను మనీ పే చేసేసా, అంతా అయిపోయింది, కానీ అప్లికేషన్ మాత్రం ఇంకా వెళ్ళలేదు. 3 days తర్వాత నేను కాల్ చేసి అడిగాను, ఏంటి అయ్యిందా అవ్వలేదా, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని. దే వర్ లైక్ ఇంకా లేదు, ఈ కోర్స్కి ఎన్రోల్మెంట్ ఆపేశారు, వై డోంట్ యూ గో టు యూకే, ఐ అప్లై ఫర్ యూ అని చెప్పారు. బట్ ద థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఆ యూనివర్సిటీ అంత అక్రెడిటెడ్ యూనివర్సిటీ కాదు, తర్వాత తెలిసింది. అండ్ ఆల్సో వీసాస్ ఇవ్వడం ఆపేశారు ఆ యూనివర్సిటీకి. అందువలన దే టోల్ ఇంకా టైం అయిపోయింది, ఇంకా అప్లై చేసుకోవడానికి లేదన్నా. బట్ దే డెంట్ గివ్ మై మనీ బ్యాక్. సో ఆ ప్రోగ్రామ్కి చాలామంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే అక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చి స్విట్జర్లాండ్లో, సెకండ్ ఇయర్ వచ్చి యూఎస్లో వీ కెన్ గో టు యూఎస్ అండ్ స్టడీ అని చెప్పారు. బట్ దట్స్ నాట్ ఫర్ రియల్. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ వేరు. ఈ అంటే ఏదో ఒక అబ్లిగేషన్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టి నో యు ఆర్ నాట్ అలౌడ్ టు గో టు యూఎస్ అని చెప్పి దే స్టాపింగ్ స్టూడెంట్స్. ద థింగ్ ఈజ్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చినాక, ఇప్పుడు ఇక్కడ 1 year చదువుకున్నాక యూ హ్యావ్ టు గో టు యూఎస్. రైట్, యూఎస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు ఇండియాకి వెళ్ళి, ఇండియా నుంచి మళ్ళీ నువ్వు వీసా తీసుకొని దెన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు మళ్ళీ. సో ఇప్పుడు ఈ కోర్స్ మొత్తం 18 months కదా, మీరు అందరు చేసే కోర్స్ 18 months. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ 6 months అయిపోతుంది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ 6 months వచ్చి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మీకు? సో యాక్చువల్లీ యూనివర్సిటీ అయితే 100% ఇంటర్న్షిప్స్ అయితే హెల్ప్ చేయరు. బట్ ఎక్కడ ఏం ఓపెనింగ్స్ ఉన్నా దే ట్రై టు షేర్ లింక్ ఇన్ సమ్ గ్రూప్స్. సో ఆ లింక్స్ యూజ్ చేసుకొని మేము అప్లై చేయాలి. ఎఫర్ట్స్ మొత్తం మేమే పెట్టాలి. ఐ మీన్ యూనివర్సిటీ అయితే ప్రామిస్ చేయరు ఈ ఇంటర్న్షిప్ మేము ఇప్పిస్తామని. సో మనమే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి, ఇంకా ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలి. అండ్ దేర్ ఆర్ సెమినార్స్, కంపెనీస్ నుంచి మాకు వచ్చి సెమినార్స్ ఇస్తూ ఉంటారు, ఆర్ మేము కంపెనీ విజిట్స్కి వెళ్తాం. సో అప్పుడు కనెక్షన్స్ పెంచుకోవాలి. బట్ యూనివర్సిటీ అయితే
దెన్ దే డోంట్ ప్రామిస్ దట్ ఈ ఇంటర్న్షిప్ మీకు పక్కా వస్తుంది అని. యా ఇప్పుడు ఇంటర్న్షిప్ రాలేదంటే ఏంటి నెక్స్ట్? కోర్స్ చేసుకోవాలి. యా ఇంటర్న్షిప్ అప్పటికి మనకి రాలేదు అంటే ఇంకా మనం అప్పుడు వేరే యూనివర్సిటీ వేరే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా Not only in Switzerland. నాట్ ఓన్లీ ఇన్ స్విట్జర్లాండ్. Okay. ఇంటర్న్షిప్ అనేది వీ కెన్ డూ వరల్డ్ వైడ్. ఓకే. సో ఏషియన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లో వీ కెన్ అప్లై ఎనీవేర్. సో మనం వేరే కంట్రీస్ లో ట్రై చేసుకోవచ్చు, లైక్ జర్మనీ, Yeah, we can లక్సెంబర్గ్, do in India also. ఇండియా. ఓకే. సో యా వీ కెన్ డూ ఎనీవేర్. అంటే అది కంప్లీట్ అవుతేనే మీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక Yes. ఇంటర్న్షిప్ వచ్చి ఇంటర్న్షిప్ ఎగ్జాక్ట్లీ. థీసిస్ రాయాలి అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ. బట్ స్విట్జర్లాండ్ లో వస్తే బెస్ట్ మీకు. యా స్విట్జర్లాండ్ లో వస్తే మాకు ఆల్రెడీ లైఫ్ స్టైల్ తెలుసు కాబట్టి పేమెంట్ ఎంత యూనివర్సిటీకి కట్టిన పేమెంట్ కాలేజ్ ఫీ తో పాటు మాకు వచ్చే పే కూడా అంతే ఉంటది జ్యూరిక్ లో, ఐ మీన్ స్విట్జర్లాండ్ లో వస్తే. సో వేరే కంట్రీ అంటే అంత పే మళ్ళీ అక్కడ అసలు ఎంత కట్టారు యూనివర్సిటీకి ఫీజు? అప్పుడు ఆల్మోస్ట్ 38-40 lakhs అయ్యింది మాకు. 40 lakhs. సో మీరు కూడా సేమా? మీ నో మైన్ వాజ్ 30 lakhs. సో నా ఫీజు వచ్చేసి 30 లక్షలు నా ఫీజు. అంటే నాది రీజన్ అంటే ప్రైవేట్ కాలేజ్ నాది పబ్లిక్ కాలేజ్ అయితే ఎంత స్పెండ్ చేసినా పెద్ద అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్న్షిప్ కాలేజ్ వాళ్ళు జస్ట్ చెప్తారు మీకు ఈ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, సో గో ఫర్ ఇట్ అండ్ అప్లై ఫర్ ఇట్. ఇంకోటి కూడా వాళ్ళు ఎక్స్పోలు ఉన్నా కానీ చెప్తారు. సో కొన్ని కంపెనీస్ ఎక్స్పోస్కి వస్తాయి, జాబ్ ఫేర్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడుకోవడం, సో అప్రెంటిస్షిప్కి అప్లై చేయడము, ఇంటర్న్షిప్కి అప్లై చేయడము. సో వాట్ ఎవర్ యూ వాంట్ అంటే మీకు ఏ విధంగా సహాయపడుతుందో జాబ్లకి. సో ఇక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఈవెన్చువల్ ఇక్కడ కూడా రాకపోతే యూరోప్ కంట్రీస్లో ఇక్కడ జాబ్ ఎనీవేర్ ఇన్ యూరోప్ ఆర్ ఏషియా, ఎవ్రీవేర్ అంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే లైక్ బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకొని రావడం, లేకపోతే మనల్ని ఇక్కడ బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకుని వస్తే ఏంటంటే మనకు కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పని చేస్తే యూ విల్ గెట్ అంటే మంచి పే ఇస్తారు మీకు. ఇక్కడ పని చేస్తే హవర్లీ 25 నుంచి 100 ఇస్తారు పార్ట్ టైంకి. సో అది కూడా ఇంటర్న్షిప్లో టెక్నికల్గా చేస్తే మీకు కెరియర్లో హెల్ప్ అవుతుంది. సో రెస్టారెంట్ ఇవన్నీ కాకుండా లైక్ ఏదైనా ఇంటర్న్షిప్ లాంటిది ట్రై చేసుకుని ఏదైనా టెక్నికల్గా వర్క్ చేసుకుంటే కెరియర్ బిల్డ్ అవ్వడం. సో ఇంకా అంటే డిఫరెంట్ థింగ్స్ వేరే కంపెనీకి వెళ్ళిపోవడం, అంటే మీకు కల్చర్ అర్థమవుతుంది, వర్క్ కల్చర్ ఇన్ స్విట్జర్లాండ్ ఎట్లుంటుంది అర్థమవుతుంది. సో మేము కూడా ట్రై చేస్తున్నాం. ఈవెన్చువల్లీ అది వచ్చిందనుకో విల్ బి ఫ్రీ వర్డ్ అనమాట. సో స్విట్జర్లాండ్ అంతా దున్నేచ్చు. ఎంత మంత్లీ ఎంత వస్తుంది అన్నారు ఇంటర్న్షిప్ కి? 4,000. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయనకి 5,000 5,000 ఫ్రాంక్స్ వస్తున్నది పర్ మంత్. సో హీఈస్ లైక్ అంటే చాలా ఎనఫ్ ఆయనకి ఎంజాయ్ అంటే లైఫ్ బ్యాలెన్స్, బయట తిరగడం. హీఈస్ బ్యాచిలర్ రైట్, హీఈస్ స్టూడెంట్ రైట్ స్టిల్. సో ఫుల్ టైమ్ అరౌండ్ 6,000 నుంచి 10,000. Like normal a permanent employee అయితే it will range anywhere from 7,000 to 7,000 to depends on the experience. సో ఇట్లా రేంజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ వాస్ అంటే ఇక్కడ చాలా బాగుంది. బట్ లెట్స్ సీ లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఫర్ ద ఫ్యూచర్. లైక్ లెట్స్ సీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ లాంగ్వేజ్ కష్టాలు ఏమైనా చూసారా? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మాస్టర్స్ అంటే మొత్తం ఇంగ్లీష్లోనే అనుకుంటా, బట్ ఇక్కడ లివింగ్కి కూడా ఏమైనా లాంగ్వేజ్ తో ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు వరకు అయితే అంత ఫేస్ ఏం చేయలేదు. బట్ జర్మన్ కంపల్సరీ వస్తే లైక్ జాబ్ ఈజీ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఈజీగా వస్తాయి. బికాజ్ ఏ రిక్రూటర్ అయినా సరే ఫస్ట్ అడిగేది మీకు జర్మన్ వచ్చా, ఐ యూ ఫ్లూయెంట్ అని అడుగుతారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోవడం. అండ్ బయట సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేమైనా స్టోర్స్కి వెళ్ళినప్పుడు దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. మనకేమో జర్మన్ రాదు, సో అక్కడ వీ ఫేస్డ్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నో, అంటే మాకు ప్రొఫెసర్స్ అంతా ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది కాబట్టి వీ డెంట్ ఫేస్. బట్ హియర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ రైట్, అంటే స్విస్ జర్మన్ ఉంటుంది ఇక్కడ, జర్మన్ నాట్ జర్మన్, డాయిచ్. ఇక్కడ అంటే ఇక్కడ డాయిచ్ కాకుండా స్విస్ జర్మన్ ఉంటుంది. సో స్విస్ జర్మన్ మనం నేర్చుకోవాలి. అంటే ఈవెన్చువల్గా ఇక్కడ లైక్ ఏజ్ డిఫరెన్స్ని బట్టి వాళ్ళకి
ఇంగ్లీష్లో అంటే ఒక 35 బిలో ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అబౌవ్ 35 లేదా 50 వాళ్ళు ఉంటే వాళ్ళందరూ జర్మన్లో మాట్లాడతారు. ఇప్పుడు దాంట్లో కూడా సమ్ హ్యాక్స్ ఉంటాయి. దుబ్బిసినట్టు అంటే వాళ్ళు లైక్ అంటే అంటే ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది మాట్లాడడానికి. సో ఇఫ్ దే నోస్ ఇంగ్లీష్ దే విల్ స్పీక్ విత్, ఇఫ్ దే డజంట్ నో దే విల్ డోంట్ స్పీక్ నాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో దట్ వాస్ ద డిఫరెన్స్. సో అంటే ఆల్మోస్ట్ మనం సూరిచ్ సిటీలో ఉన్నాం కాబట్టి వీ కెన్ మేనేజ్ జర్మన్. బట్ మీకు జాబ్స్ ఇట్లాంటివి కావాలంటే బెటర్ కమ్ ఆఫ్టర్ లెర్నింగ్ జర్మన్. అది మాత్రం పక్కా చెప్తాను. ఎందుకంటే జర్మన్ వచ్చాక మీరు స్విట్జర్లాండ్కి వస్తే ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ ఈజీ అయిపోతుంది. లైక్ చాలా ఈజీ అయిపోతుంది. కావాలంటే ఇంకా పర్ఫెక్ట్ ఇక్కడే రెసిడెంట్ తీసుకోవాలి, ఇక్కడే బతకాలి, ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఇంకా వచ్చేసేయండి బై, మొత్తం నేర్చుకొని వచ్చేసేయండి మీరందరూ. స్టూడెంట్కి B1 ఈజ్ మోర్, అంటే B1 A1 అంటే జస్ట్ ABCD నంబర్ లైక్ A2 and B1 అంటే ప్రెజెంట్ టెన్స్ లో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు A1 అంటే చాలా బేసిక్స్, ప్రెజెంట్ టెన్స్ అంటే గ్రీట్స్ ఇట్లాంటి గ్రీటింగ్స్ చెప్తారు, విగేట్స్ అంటే హౌ ఆర్ యు ఇట్లాంటివన్నీ అడుగుతారు. అంటే మీకు ఒక A2 వచ్చిందంటే ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ అర్థం అవుతుంది. ట్రైన్ అనౌన్స్మెంట్ అర్థమవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అవి కూడా ఇంగ్లీష్ లో చేస్తున్నారంట. అంటే మేము వచ్చినాం కాబట్టి ఇంకా వాళ్ళు మమ్మల్ని చూసి స్టూడెంట్స్ వచ్చినది మన కోసం వాళ్ళు రూల్స్ మారుస్తున్నారు. అంటే యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి అనిపించింది ఏంటంటే త్రిష అండ్ ఇలియానా ఇద్దరు వచ్చారు కాబట్టి చేంజింగ్ ఫర్ ద యాక్చువల్లీ ఇంగ్లీష్ అనౌన్స్మెంట్. మధు అండ్ త్రిష, సారీ మధు, ఐ ఫర్గాట్ షీ వాస్ ఇలియానా. ఓకే వెరీ నైస్. సో మీరు ఇక్కడ వచ్చే ముందు మీకు ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ తెలుసా యూనివర్సిటీస్ నుంచి? నాకైతే వేరే యూనివర్సిటీ AUSలో ఇద్దరు తెలుసు, అండ్ ఇక్కడ ఐ థింక్ ఐ నో గంజు అనే పర్సన్ తెలుసు. సో ఆల్రెడీ కొంచెం తెలుసుకుని ఉన్నారు గురించి. ఇక్కడికి వచ్చే ముందు అయితే మేము ప్రోగ్రామ్ గురించి ఒక క్లారిటీ అయితే తీసుకుని వచ్చాం. ఓకే బట్ అప్పటికి వీసా అన్ని వచ్చేసినాయి. బట్ స్టిల్ దాని తర్వాత ఎక్కడ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా అది ఆ టెన్షన్ అలా ఉండిపోతే, సో మేము అప్పుడు ఒక పర్సన్తో మాట్లాడాం. సార్ ఇక్కడ ఒకసారి ఇంటర్న్షిప్ వస్తే లైఫ్ సెట్, ఇట్స్ ఓకే, come and risk your life. I said yeah, okay. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అంటే మనం అంటే ఏదన్నా స్టెప్ అంటే ముందుకు రావడానికి ఈ కంట్రీలో రావడానికి నాకు శ్రీనివాస్ అని తెలుసు ఇక్కడ ఫస్ట్. సో హీ నోస్, నాకు ఫస్ట్ ఆయన తెలుసు. తర్వాత అనదర్ గే లైక్ దుర్గాదాస్, వాళ్ళిద్దరు తెలుసు నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే దెర్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ సిటీ డిఫరెన్స్ అక్కడ చాలా. అండ్ మనం ఈ కంట్రీకి వస్తున్నామంటే యూ షుడ్ అంటే ఈ కంట్రీకి వస్తున్నామంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి. అంటే అన్నీ రీసెర్చ్ చేయకుండా రావద్దు ఇక్కడికి. ఫస్ట్ రీసెర్చ్ చేయండి, లైక్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, రూల్స్ ఎట్లుంటాయి, అంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది. బట్ ఆ రూల్స్ని క్రాస్ చేస్తే నీకు ఫైన్ అనమాట. ఆ ఫైన్లతో ఇంకా గవర్నమెంట్ ఇల్లు కట్టించుకుంటుంది ఇంకో 2 సో అన్ని ఫైన్లు ఉంటాయి. సో అన్ని రీసెర్చ్ చేసి, కాలేజ్ గురించి రీసెర్చ్ చేసి ఇవన్నీ చూసినాక వస్తే ఏ సిటీలో ఉంది, ఎంత కాస్ట్ ఉంటుంది, అంటే ఎంత ఖర్చు అవుతుంది, రూమ్ రెంట్ ఎంత ఉంది, అంటే ఒక సిటీ గురించి చెప్తే ఎంత లైక్ తెలిసిపోతుంది మనకి. ఒక గూగుల్లో రీసెర్చ్ చేస్తే మనం జూరిచ్లో లివింగ్ కాస్ట్ ఎంత, సో రెంట్ ఎంత ఉంది, ప్రైస్, గ్రోసరీస్, ఇవన్నీ మీరు చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో అవన్నీ రీసెర్చ్ చేసి వస్తే మీకు ఇంకా అంటే మీరు బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకుంటారు. సో ఇంత బడ్జెట్ నాకు ఊర్లో ఉండాలా లేకపోతే సిటీలో ఉండాలా. సో సిటీలో అయితే 50,000 అంటే 60,000 సరిపోతుంది. అదే సిటీలో అంటే ఊర్లో ఉంటే 40,000-50,000 అయిపోతుంది. సిటీలో ఉండాలంటే ₹1,00,000 అవుతుంది. సో అది డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ బాగుంటుంది. త్రిష చెప్పినట్టు ఎవ్రీథింగ్ వుడ్ బి గ్రేట్. మీరు రండి, కాకపోతే అన్ని రీసెర్చ్ చేసి రావాలి, అది మాత్రం పక్కా చెప్తారు. యాక్చువల్గా ఓకే, జస్ట్ సమరైజ్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇక్కడ రావాలి అంటే పర్ మంత్ 1.5 lakh అవుతుంది ఇండియన్ కరెన్సీలో, రైట్? అండ్ దెన్ యూనివర్సిటీ ఫీజు వచ్చి 40 lakhs ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఓకే, సో అంతవరకు బాగుంది. వచ్చిన తర్వాత మీకు రెంటల్, అసలు వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ముందరే ఇల్లు ప్రొవైడ్ అయ్యి ఉందా, అసలు ఏంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత? సో మేము కొన్ని వెబ్సైట్స్లో ప్రాపర్టీకి రిక్వెస్ట్ పెట్టాము.
వాళ్ళలో వచ్చే ముందరే వచ్చింది. వాళ్ళలో ఒక టీం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు దట్ మేము ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం, దిస్ ఈజ్ అవర్ ఏజెన్సీ అని చెప్తే వి థాట్ ఓకే లెట్స్ గో. బట్ రెంట్ ఇస్ బిట్ హయ్యర్ అయినా సరే, కానీ ఇప్పుడు మనకి అర్జెంట్గా ఒక హౌస్ అనేది కావాలి వెళ్ళినాక అని చెప్పి మేము వి అగ్రీడ్. ఒక రెంటల్ కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఫొటోస్ చూసాం, రెంటల్ కాంట్రాక్ట్ కూడా మేము సైన్ చేసాము. సైన్ చేసి వచ్చిన తర్వాత లైక్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అంటే రెంటల్ కాంట్రాక్ట్లో ఉన్నది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. దెర్ ఆర్ లైక్ ఈ అకామిడేషన్ విషయంలో కూడా మేము కొంచెం స్కామ్ అయ్యాం చెప్పాలంటే. ముందు చెప్పినవి ఒకటి, ఇక్కడికి వచ్చినాక చెప్పినవి ఒకటి. సో ఐ సజెస్ట్ ఇంకా వేరే పబ్లిక్ అకామిడేషన్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఎప్పటి నుంచో లైక్ ముందే స్విట్జర్లాండ్ వచ్చే ప్లాన్ ఉంటే 4 months 5 months ముందు నుంచి అందులో సర్చ్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ రెంట్ చాలా ఎక్కువ అండ్ రెంట్తో పాటు క్లీనింగ్ అని ఉంటుంది, ప్రొఫెషనల్ క్లీనింగ్, అది ఎక్కువ. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వర్త్ ఇట్. యా అక్కడ స్కామ్ అయ్యాం బాగా. యా అదే అంటే ఇప్పుడు మంత్లీ రెంట్ ఇప్పుడు మాకైతే 70,000 దాకా అవుతుంది మంత్లీ. సో యా 70,000 INR. సో అంత పెట్టడం కన్నా దానికన్నా బెటర్ రేట్లో చాలా ఉంటాయి వెబ్సైట్స్ మనకి అకామిడేషన్ కోసం. ఎంత అపార్ట్మెంట్ మీది? ఇట్స్ జస్ట్ 1 BHK. యా 1 BHK. ఓకే. యా సో 1 BHK కి మేము 3 members ఉంటాము. సో ఇట్స్ క్వైట్ అ బిట్ ఎక్స్పెన్సివ్. యా ఓకే ఓకే 4 members కదా. ఓకే. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? యా ఇక్కడ అంటే శ్రీనివాస్ అని ఒక అబ్బాయి, సో నాకు తెలుసు అనమాట. ఇక్కడ వచ్చాక ఆయన ఇక్కడే అంటే మాకంటే 1 year బిఫోర్, అంటే 1 year అయింది ఆయన ఇక్కడ వచ్చి. సో మేము 3 months అయింది కదా వచ్చి. ఆయన ఇక్కడ మాకు ఒక అకామిడేషన్ చూసి పెట్టిండు. మేము ముగ్గురం ఇక్కడే ఉంటున్నాం. బట్ ఇక్కడ కొంచెం అకామిడేషన్ దొరకడం చాలా కష్టం. సో యూ కాంట్ ఇమాజిన్ 4-5 months వెయిట్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే అందరికీ అన్ని ప్రీ బుక్లు ఉంటాయి. యూ కాంట్ ఫైండ్ అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. సో ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది, డాక్యుమెంట్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి. సో పైగా వాళ్ళు స్టూడెంట్స్కి ఇయ్యరు. స్టూడెంట్ అంటే ఎవడెక్కడ ఉంటాడో తెలియదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదే జాబ్ ఉన్నోడు లేకపోతే యూరోపియన్ ఉన్నోడు వాళ్ళకి ఇచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఫ్యామిలీతో ఉంటారు. సో వాళ్ళు ఈజీగా చేంజ్ అవ్వలేదు, సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. అదే స్టూడెంట్ అయితే ఏం పల్లగొడతారో తెలియదు, అంటే వాళ్ళ ఇల్లు పాడవుతుంది. సో ఈ మంత్ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్కి మళ్ళీ వేరే వాళ్ళు రావాలంటే మళ్ళీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ థింగ్స్ మళ్ళీ. సో అందుకే స్టూడెంట్కి ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడతారు, ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకునేటోళ్ళు. సో మీరు 4-5 months బిఫోర్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. యా ఇక్కడ అకామిడేషన్ అంటే స్టూడెంట్స్కి అంత ఈజీగా దొరకడం కొంచెం కష్టం. ఎందుకంటే ఓనర్స్ కూడా ఎట్లా భయపడతారంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్యుమెంటేషన్ ఫస్ట్ నేను వచ్చి మళ్ళీ నేను 2 monthsలో చేంజ్ చేసిన అనుకో, మళ్ళీ ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డాక్యుమెంటేషన్ చేయాలి, అగ్రిమెంట్ రాయాలి. సో ఇది గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్కి ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. అదే ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, లేకపోతే ఇక్కడ పర్మనెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో హియర్ ఇస్ డిఫరెంట్ థింగ్స్ వస్తుంది అనమాట. అంటే మీకు అంటే ముందు నుంచే ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకోవడం, ఏ జాబ్ అంటే ఏ అపార్ట్మెంట్స్ దానికి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ నుంచి రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ అంటే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అకామిడేషన్ ఎత్తుకోవడానికి స్టార్ట్ చేసేస్తే మీకు దొరికిపోతుంది. ఈవెన్ పబ్లిక్ యూనివర్సిటీ అయితే మీరు పబ్లిక్ యూనివర్సిటీలో అకామిడేషన్ స్టార్ట్ చేయండి స్టార్టింగ్ నుంచి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. మీరు ఇక్కడ రాగానే అకామిడేషన్ ఉంటుంది, మీకు అన్ని పేపర్ వర్క్స్ అన్ని ఫోన్లోనే అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది. రెంట్ టైంకి కట్టాలి. ఫస్ట్ డెప్త్ కలెక్షన్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఇండియాలో పాన్ కార్డ్ లాగా సివిల్ స్కోర్ ఉంటుంది చూసారా, సివిల్ స్కోర్ దానికంటే ఘోరం. డెప్త్ కలెక్షన్ అయ్యిందనుకో సివిల్ స్కోర్ పోతుంది, ఫోన్ రాదు. అంటే మీకు ఎలాంటి ఈఎంఐ అంటే తీసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు, మీకు లోన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అసలు. డెప్త్ అంటే మాకు ఒకసారి వచ్చింది, ఇట్ వాస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సో 31st కట్టేయాలి. సో 31st కి ఎవ్రీ మంత్ ఆయన టైం ఇస్తాడు. ఫస్ట్ ఆర్ లేదా 5th లైక్ 31st ఆర్ 1st వరకు మీకు టైం ఇస్తారు. ఆ టైంలోనే కట్టేసేయాలి. అది వాళ్ళు ఇచ్చిన డేట్ కి కట్టకపోతే నెక్స్ట్ డే మీకు డెప్త్ కలెక్షన్ వచ్చేస్తారు. డెప్త్ కలెక్షన్ ఫస్ట్ 2 times గవర్నమెంట్ వచ్చేస్తారు, తర్వాత ఇంట్లో పోలీస్ వచ్చేస్తారు. పోలీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి,
మెల్లగా కూర్చొని సారీ సార్ అనొద్దు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పి చాలా పెద్ద అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పోలీస్ వచ్చినాక వన్స్ యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ద అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వేరే చూసుకొని మీకు ఇమీడియట్ గా దొరకదు మళ్ళీ. సో ఇక్కడ అంతవరకు తెచ్చుకోకుండా ఒకవేళ మీరు కట్టలేదు, సో మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో అన్ని గుర్తుపెట్టుకొని పైసలు తీసుకోండి, లేకపోతే ఇంట్లోనే జాబ్ వచ్చి లేదా సేవింగ్స్ అది తీసుకొస్తే మీరు 6 months బెటర్గా సర్వ్ అవ్వగలుగుతారు. 6 months తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ జాబ్ అండ్ దెన్ దట్ వాస్ డిఫరెంట్ స్టోరీ. సో ఫైనాన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా కేర్ఫుల్ గా ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకొని రావాలి వచ్చే వాళ్ళు. అది మెయిన్ టేక్ అవే. ఓకే. సో కొన్ని హాస్టల్స్ లో అయితే కామన్ కిచెన్ ఉంటుంది, బట్ ఈ హాస్టల్స్ లో అయితే నువ్వు ఓన్లీ పడుకోవడానికి ఉంటుంది అండ్ దెన్ యూ హ్యావ్ టు గో బయటికి పోయి తినాలి. సో హెచ్బిలో దేర్ వాజ్ ఏ హాస్టల్, మర్చిపోయినా హాస్టల్ పేరు, బట్ ఆ హాస్టల్లో యూ హ్యావ్ టు ఈట్ 3 పూటలు బయటనే తినాలి. చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇక్కడ 75,000 డబుల్ అయిపోతుంది ఆ హాస్టల్లో ఉంటే. ఇంకోటి బయట ఏం తింటారు అది కూడా డిపెండ్స్. బయట మీరు ఏం తింటారు, లైక్ టాకోస్ తింటారా అంటే ఇండియన్ ఫుడ్ దొరకదు. ఇప్పుడు బ్రెడ్స్ తింటారా అంటే బర్గర్లు తింటారా, దాన్ని బట్టి అంటే ఒక బర్గర్ తినాలంటే 1000 రూపాయలు ఉండాలి. ఒక హాట్ డాగ్ తినాలంటే 1100 రూపాయలు ఉండాలి. ఒక చాయ్ తాగాలంటే ఇట్ షుడ్ బి లైక్ 600 రూపాయలు 700 రూపాయలు ఉండాలి. అంటే ఇంత ఎక్స్పెన్సివ్. అంటే ఫ్రాంక్స్ ఇన్ ద సెన్స్ 5 francs 6 francs రే బ్రో. ఇక్కడ అంటే రూపాయలు. సో 6 ఇక్కడ 6 రూపీస్ ఫ్రాంక్ అంటే 6 francs. సో సింగిల్ డిజిట్ వస్తుంది. అదే ఇండియాలో అయితే ఇటు 2-3 digits వస్తుంది. అంటే మనకు అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో ఇట్ మేక్ సెన్స్. కాబట్టి మీరు అన్ని ప్లాన్ అంటే మనం ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం ఏది చేసినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6 times మోర్ ఉంటుంది. అంటే ఫుడ్ లో కానీ ఏదైనా సరే, బట్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. అది క్వాలిటీ ఒక దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ వచ్చినాం అనుకో 100 వస్తాం, ఇండియాలో అయితే 50 వస్తాం అట్లా. సో ఇక్కడ వచ్చింది బతకడానికి కాబట్టి 100 బతుకుతాం మనం. అంటే నేను ఇక్కడ ఒక యాక్సిడెంట్ చూడలేదు. నేను లైక్ మన రోడ్ మీద 12 o'clock 1 o'clock ఎవరిని కొట్టుకోవడం చూడలేదు. ఇన్ని డేస్ అయింది నేను వచ్చి. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టీజ్ చేయడం చూడలేదు. సో లైక్ ఇండివిజువల్ లైఫ్ సేఫెస్ట్ కంట్రీ. అంటే ఇండివిజువల్ లైఫ్ ఎవరిదైనా సరే, ఎవరి లైఫ్ వాళ్ళది, నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది నీ వల్ల. అది బిగ్గెస్ట్ థింగ్. ఎవరైనా డిస్టర్బ్ అయ్యారనుకో ఇంకా నువ్వు పోలీసు వస్తారు, మెల్లగా తీసుకోపోతారు, లేదా ఫైన్ వేస్తారు. ఫైన్ వేసినా కానీ తక్కువ వేయరు, చాలా చాలా ఎక్కువ వేస్తారు ఫైన్స్. ఇక్కడ ఫైన్సే మాట్లాడుతుంది, అందుకే ఇంత స్ట్రిక్ట్ ఫైన్స్. కాబట్టి వాడి దగ్గర పైసలు లేకపోతే కట్టలేడు, కట్టకపోతే నువ్వు తెలిపోంటారు ఈ దేశం నుంచి. రూల్స్ ఫాలో అవుతారు బేసిక్ గా అందరూ. మెయిన్ థింగ్ ఏంటంటే భయపడి రూల్స్ ఫాలో అవుతారు. రూల్స్ ఫాలో అయితేనే వాళ్ళకి తెలుస్తుంది ఓకే సో ఇట్లుంటది. సో లైసెన్స్ లేకుండా ఎవరు కార్ నడపరు ఇక్కడ. సో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో దాన్ని అన్నిటినీ ఇక్కడ వచ్చినాక మీరు కూడా నేర్చుకుంటారు. బట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వస్తే, అండ్ నేను మర్చిపోయా, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి ఫస్ట్. ఇది చాలా బేసిక్ అనమాట. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటే ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ అంటే మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కసారి తీసుకున్నారంటే 27 countries ఏదైనా తిరగొచ్చుకుంటారు. సో 27 countries తిరగడానికి ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే 2 లక్షలు అవుతుంది. సో 2000 francs అవుతుంది. అదే మీరు ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చారనుకో 1 year నడపవచ్చు. అండ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు పార్క్ చేసి ఇట్లా టెస్ట్ డ్రైవ్ చేసి అది ఈజీగా అయిపోతుంది. అదే మీరు ఇక్కడ వచ్చి నేర్చుకొని ఇవన్నీ చేసే వాళ్ళు ఇండియా నుంచి తీసుకొస్తే మీరు జస్ట్ 200 అంటే 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఈజీగా చేసుకుంటారు. అది పైగా 27 countries సేమ్ రూల్స్ ఉంటాయి. ఎక్కడ డ్రైవ్ చేయొచ్చు అంటే మీ ఇష్టం, ఇంకా ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. అది ఒక్కసారి డ్రైవింగ్ లైసెన్స్ యూరోపియన్ యూనియన్లో వస్తే ఏ కంట్రీలో అయినా ఆ డ్రైవింగ్ లైసెన్స్ లైక్ ఇంటర్నేషనల్ అవుతుంది. సో మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళినా రెన్యువల్ చేసుకోవచ్చు. ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి. సో ఎవ్రీథింగ్ మీరు అన్ని ప్లాన్ చేసుకుంటే. థ్యాంక్ యూ మ్యామ్. సో బేసిక్ గా స్టూడెంట్ గా ఉండి ఇక్కడ వచ్చి డ్రైవింగ్ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలంటే మాత్రం ఇంపాసిబుల్, అది మర్చిపోవాలి. సో ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటేనే బెస్ట్. ఓకే. సో
ఇందాక మనము ఒక టాపిక్ మాట్లాడాము, ఇలా రెంటల్, స్విట్జర్లాండ్లో రెంటల్ కూడా కొంచెం స్కామ్ లాగా అయిపోయింది అని. సో దాని గురించి ఎలా మన వ్యూవర్స్కి, ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఎలా మనం జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటున్నారు? Yeah. So I would say that in order to avoid these scams, there are 3 main points. First thing is, firstly, verified listings. అంటే ఒక ప్రాపర్టీ చూసినప్పుడు యూ కాంటాక్ట్ ద ల్యాండ్ లార్డ్ either through in person or through video call or virtual call. So secondly, check the documentation, like don't even sign a legitimate contract unless మీరు ల్యాండ్ లార్డ్ యొక్క ఓనర్షిప్, ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ రెంటల్ కాంట్రాక్ట్ వచ్చేంత వరకు ప్లీజ్ నెవర్ సైన్ ద కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ be very skeptical about the upfront fees, because డిపాజిట్స్ కానీ లేకపోతే రెంట్స్ కానీ ఎవరైనా ఫోర్స్ చేయమని పే చేయమని ఫోర్స్ చేస్తే మాత్రం ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. అంటే ప్రాపర్టీ విజిట్ చేయకుండా పే చేయమని ఫోర్స్ చేస్తే ఇది రెడ్ ఫ్లాగ్, డెఫినెట్లీ ఇట్స్ యా. సో ఇన్స్టెడ్ యాక్చువల్లీ ఇక్కడ మేము వచ్చే ముందు మాకు అంత ప్రాపర్ గైడెన్స్ లేకుండే. సో ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి ఐ థింక్ ఎవరైనా వస్తే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ పీపుల్. సో మేబీ మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం. సో యూ కెన్ జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్. ఆర్ డిఎం ఆర్ నేను ఇన్స్టా ఐడి పెడతాను కింద, ఆర్ ఇన్స్టా ఐడి పెడతాను. సో మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ పెడితే మేబీ తెలుగు గ్రూప్స్లో యాడ్ చేస్తే కూడా మీరు అందులో వాళ్ళ గ్రూప్స్లో మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అకామిడేషన్ ఉందా ఏమన్నా, అప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు పీపుల్ కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు. మీరు అంటే ఇండియా నుంచి వాళ్ళ అకామిడేషన్ అంటే ఫైండ్ అవుట్ చేస్తే మేము వెళ్ళి చూసి వస్తాం, లైక్ ఇది జెన్యునా కాదా, లైక్ మనకి తెలుస్తుంది కదా. అది జెన్యున్ కాకపోతే మరి రెడ్ ఫ్లాగ్ అయితే నువ్వు అక్కడ నుంచి 2-3 లక్షలు పోతుంది. డిపాజిట్, మంత్ రెంట్, సో ఇంక చాలా ఉంటాయి నువ్వు దానికి. సో మాకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే అది ఇంకా బెటర్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ కనెక్ట్ అవ్వడం కంటే ల్యాండ్ లార్డ్స్ తోని మాతో కాంటాక్ట్ పెట్టుకోవాలి. లేకపోతే తెలుగు కమ్యూనిటీస్ ఉంటుంది ఇక్కడ, చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది ఇక్కడ. And girls, and then mana influencers, everybody we have everybody here just that to help you out, to help you out. DM చేయండి, హెల్ప్ చేస్తారు అందరూ. బట్ థ్యాంక్ యూ. జస్ట్ ఇట్లా రెడ్ ఫ్లాగ్ తోని don't fall into scams. ఇక్కడ స్కామ్స్ కూడా చాలా, ఇక్కడ లీగల్ గా ఉంటాయి స్కామ్స్ కూడా. ఒక పోలీస్ అయినా మాకు ఫోన్ చేసి, నిజం, ఒక పోలీస్ అయినా ఫోన్ చేసి నువ్వు యాక్సిడెంట్ చేసినావు, ఈ కార్ నీ పేరు మీద ఉంది అంటే మాకు ఇది పర్మిట్ వచ్చిన సెకండ్ డే. సో నీ దగ్గర పర్మిట్ అండ్ పోలీస్, నేను పోలీస్, వాడి బ్యాచ్ నెంబర్ చెప్పిండు, నా పేరు జాన్సన్ సంథింగ్ చెప్పిండు. అండ్ నేను ఇక్కడ 24 కేజెస్ కొకైన్ దొరికింది నీ కార్ లో, యాక్సిడెంట్ అయింది. అండ్ మళ్ళీ వాడి జోక్ ఏంటంటే, హీ వాస్ టెల్లింగ్ దట్ నువ్వు పబ్లిక్ వైఫై వాడినావా, లైక్ ఏ సిమ్ నీది, హూ ద హెల్ ఆర్ యూ బ్రో, జస్ట్ నేను ఇప్పుడు అంటే వస్తా పోలీస్ స్టేషన్కి వస్తా అంటే యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మై నేమ్ అంట. అండ్ నేను తర్వాత నేను అడిగితే చాలా మంది మాకు కూడా సేమ్ కాల్స్ వచ్చినాయి. సో జస్ట్ అంటే అవాయిడ్ చేయండి, ఇట్లా చాలా చేస్తారు. సో మీరు ఇంకా ఆ ప్లేస్ లో సో ఏదైనా సరే ఇట్ షుడ్ బి, మీరు చూసేంత వరకు చూసి ఏదైనా పని చేయాలి, చూడకుండా చేయొద్దు. ఇట్లాంటి ట్రాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ. సో నేను ఆ రోజు చాలా సఫర్ అయినా, అరే ఎదురా ఇది నాకే జరగాల, నేను ఎక్కువ తీసుకొచ్చిన, ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో అడుగు కూర్చుంటాడు. అసలు ఏది చేసిన అంటే ఆ మెంటాలిటీ, అప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అట్లా ఉండే. తర్వాత జోక్ అనిపించింది కానీ ఆ రోజు ఆ 20 minutes ఆ 30 minutes ఆ ఫ్రీక్ ఉంటది కదా, అరే నేను మంచిగా బాబు నన్ను వదిలేండ్రా, ఎందుకు నాయనగా పడుతున్నారు మీరు అన్న థాట్ ఉంటది కదా. సో అది చాలా అంటే సఫికేషన్ వస్తుంది కనుక, అరే చెప్పులు పడతాయి ఇదేం తెలుసుకుంటాం. అవాయిడ్ దోస్ కాల్. నాకు కూడా ఆ కాల్ వచ్చింది, ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా వచ్చింది. సో నాకైతే సైబర్ సెక్యూరిటీ టీమ్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు మీ రెసిడెంట్ పర్మిట్ కార్డ్ ఇట్లా రిజెక్ట్ అయిపోయింది, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి అలా కాల్ వచ్చింది. సో ఐ వాజ్ స్కేర్డ్, అంటే రిపీటెడ్గా వచ్చింది 3 times కాల్. నేను ఇగ్నోర్ చేస్తున్నా సరే కాల్స్ వస్తూనే ఉన్నాయి. సేమ్ అదే కాల్ దాని నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్కి కూడా వచ్చింది. అండ్ ఐ థాట్ ఓకే దిస్ ఈస్ స్కామ్.
ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏమడుగుదాం అనుకున్నానంటే, నేను ఇప్పుడు యూనివర్సిటీ గురించి మాట్లాడితే, యూనివర్సిటీలో అసలు క్లాసెస్ ఎలా ఉన్నాయి, ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పేది మీకు బాగానే అర్థమవుతుందా? ఇంగ్లీష్ అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, సో అది మీకు ఎలా ఉంది? ఇండియా నుంచి కంపేర్ చేస్తే ఇక్కడికి యూనివర్సిటీ టీచింగ్ అది ఎలా ఉంది? తర్వాత స్టూడెంట్స్ ఎన్ని నేషనాలిటీస్ నుంచి ఉన్నారు, అలా కొంచెం వాటి గురించి చెప్పండి. సో జనరల్గా ప్రొఫెసర్స్ అయితే మేము ఫస్ట్లో భయపడ్డాం దట్ వాళ్ళ యాక్సెంట్ మాకు అర్థం అవుతుందా కాదా అని. వి వర్ అ బిట్ టెన్స్డ్, ఎందుకంటే లైక్ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా, సో అర్థమవుతుందా లేదా అనుకున్నాం. కానీ బట్ యా, ప్రొఫెసర్స్ లైక్ ప్రతి టాప్ యూనివర్సిటీ నుంచి ఎవ్రీ వీక్ వచ్చేవాళ్ళు అనమాట. సో వీక్లీ 3 days మాకు క్లాస్. సో ఆ సబ్జెక్ట్ అయిపోగానే వీ యూస్ టు హ్యావ్ అన్ అసైన్మెంట్ ఆర్ అన్ ఎగ్జామ్ ఆర్ గివింగ్ ప్రెజెంటేషన్. సో బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ ద ప్రొఫెసర్, it used to depend on the professor. సో ఆ వీక్కి ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేది అనమాట. సో యా, ఎవ్రీ క్లాస్ కూడా మాకు బాగా అర్థమయ్యేది అండ్ వీ యూస్ టు ప్రజెంట్ వెరీ వెల్. యా, దాని తర్వాత నేషనాలిటీస్ వైజ్ అయితే చైనీస్ పీపుల్ ఎక్కువ ఉంటారు క్లాస్ రూమ్లో. అపార్ట్ ఫ్రమ్ చైనీస్ పీపుల్, అమెరికన్స్ కొంతమంది అండ్ ఒక జపనీస్ అమ్మాయి, యా ఇలా ఉంటారు. అండ్ ఒక 10-15 members ఇండియన్స్ ఎప్పుడు. ఓకే. సో యా, అండ్ వాళ్ళు కూడా వెరీ ఫ్రెండ్లీ, ఓపెన్ మైండెడ్ అండ్ బాగా కలిసిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి టు యాడ్ ఎనీథింగ్? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు మా బ్యాచ్ అయితే ఒక 8-9 members దాకా ఉంటారు. ఓకే, ఇంకా వేరే లాంగ్వేజెస్ వాళ్ళు? వేరే లాంగ్వేజెస్ వాళ్ళు చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ వేరే లాంగ్వేజ్ అంటే one from Canada and one from Mumbai. ఓకే, 2 members ఇండియన్స్. బెంగళూరు నుంచి ఒక అమ్మాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రేడింగ్ సిస్టమ్ కూడా లైక్ 6 pointsకి గ్రేడ్ చేస్తారు. అందులో 4 ఈజ్ వెరీ లీస్ట్, అంటే జస్ట్ పాస్ అనమాట. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఫుల్ టైమ్ జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎవ్రీథింగ్ గ్రేడింగ్ చూసే వాళ్ళు ముందుకి ఫార్వర్డ్ చేస్తారు అప్లికేషన్. సో ఇట్స్ గుడ్ టు మెయింటైన్ 5.5 to 6. Between 5 to 6. అండ్ అసైన్మెంట్స్ అయితే కంపల్సరీ టైం. 4.5 అంటే బట్ దట్స్ అ లీస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ 4.5 వచ్చి ఒక అప్లికేషన్ అబౌవ్ 5 వచ్చిందంటే ఆబ్వియస్ గా వాళ్ళే ప్రిఫరెన్స్. అండ్ ఆల్సో అసైన్మెంట్స్ కూడా డెడ్ లైన్ అంటే కరెక్ట్ గా ఆ డెడ్ లైన్ కే సబ్మిట్ చేయాలి, లేకపోతే ఫెయిల్. ఆల్సో క్లాస్ కి లేట్ రావడం, పంక్చువాలిటీ ఈజ్ ఆన్ టైమ్ ఆల్వేస్. సో 1 second లేట్ అయినా సరే వాళ్ళు అన్ని డేటా నోట్ చేసుకుంటారు. సో మా క్లాస్ లో దే కౌంట్ దట్ 1 second ఆల్సో. తర్వాత సో అంటే ఆబ్సెంట్ పెట్టేస్తారా? ఆబ్సెంట్ పెట్టరు, బట్ సెపరేట్ ఒక రిమార్క్ లాగా. అంటే ఇది లైఫ్ టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఎప్పుడు మనం దాన్ని చేంజ్ చేయనీకి ఉండదు. సో ఎవ్రీడే డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వు ఏం స్టెప్ వేసినావు ఎవ్రీ డాటా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్. మనం ఇంకా అబద్ధం చెప్పలేము. నువ్వు చేయలేవు, అరే ఇక్కడ డాటా ఉందని చెప్తారు వాళ్ళు. నేను కరెక్ట్ టైంకి వచ్చినా, లేదు 1 second లేట్. ఇప్పుడు బస్సు కూడా అంతే, బస్సు లేట్ వస్తే నువ్వు తిట్టుకుంటావు, కానీ బస్ టైంకి వస్తుంది, నువ్వు టైంకి అక్కడ ఉండవు. బస్సు, ట్రైన్, ట్రామ్ అన్ని టైంకి వస్తాయి. ప్రొఫెసర్ టైంకి వస్తారు, స్టూడెంట్స్ కూడా అందరూ, అంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు అందరూ టైంకి వస్తారు. సో మనం కూడా టైంకి వెళ్ళాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పొద్దున ఏ టైంకి లేస్తే, సో మీరు ఏ టైంకి వెళ్తారు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని కనెక్టెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం చేయొద్దు, అంతే. అన్నీ బాగుంటాయి. లైక్ బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ థింగ్స్. జస్ట్ మీరు పంక్చువల్ గా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ అంటే రూల్సే. రూల్స్ క్రాస్ చేస్తే మీకు ఫైన్లు తప్పవు. ఇంకా డిపోర్ట్ అండర్లైన్ చేసుకోండి. డిపోర్ట్ కూడా చేస్తారు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డిపోర్ట్ చేస్తారు, ఫైన్లు పెడతారు, 2 times 1 time పెడతారు, ఛాన్స్ ఇస్తారు. తర్వాత నువ్వు వినకపోతే డిపోర్ట్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే అన్ని టైం టు టైం ఉండాలి. ఎవ్రీడే వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకుంటారు. ఈరోజు ముని ఇది చేసిండు, మధు ఇది చేసింది, త్రిష ఇది చేసింది. అండ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఏమైనా నువ్వు ఇంకా ట్రబుల్ చేసినావు అనుకో వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేస్తారు నీ మీద. సో మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తారు.
సో ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గమాండా అంటే నీ స్టడ్స్ ఆఫీస్కి పోతుంది. ఆ స్టడ్స్ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ అనమాట. అక్కడ నుంచి ఎంబసీకి. సో యూరోపియన్ యూనియన్ ఒక లూప్లో ఉంటుంది అనమాట. ఎవ్రీ కంట్రీకి పోయినా నీది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వేరే కంట్రీకి పోయి మీరు ఒక ఫైన్ పెట్టించుకున్నారు అనుకో, అది మళ్ళీ నువ్వు స్విట్జర్లాండ్కి వచ్చి కట్టాలి, లేకపోతే ఇక్కడ జాబ్ చేస్తే ఇక్కడ వచ్చి కట్టాలి, లేకపోతే వేరే కంట్రీ మళ్ళీ నీ నెగిటివ్ అంటే ఏ కంట్రీకి వెళ్తున్నావు ఆ కంట్రీలో కట్టుకోవచ్చు. అంటే యూనియన్ మొత్తంలో మీ డాటా అయితే ఉంటుంది. సో వాట్ యూ డూయింగ్ 27 దేశాల్లో ఉందంటే ఇంకా నువ్వు ఏ నజర్ నుంచి తప్పించుకోలేవు ఫస్ట్. సో అంత పర్టికులర్గా ఇక్కడ యూనియన్కి రావాలంటే స్విట్జర్లాండ్ ఇంత పర్టికులర్గా ఉంది. ఐ డోంట్ నో లైక్ వేరే కంట్రీ ఇంకా మేము ట్రావెల్ చేయలేదు. సో ఐ విల్ లెట్ యూ నో ఇఫ్ ఐ ఫ్యూచర్. సో యా లైక్ బ్యూటిఫుల్ కంట్రీ. సో ఛాన్స్ మిస్ చేయొద్దు. బట్ ఇక్కడ వచ్చినాక కూడా అంత పంచువల్ ఒక 6-9 months పంచువల్ ఉంటే ఇంకా జాబ్ వచ్చినాక మీ ఇష్టం. నైట్ 12 o'clock రోడ్డు మీద తిరిగినా కూడా ఏమన్నాడు. సో మార్నింగ్ అంటే ఇక్కడ కల్చర్ పార్టీ కల్చర్ ఇక్కడ లైక్ మార్నింగ్ 5 పార్టీ చేస్తారు. ఫ్రైడే సాటర్డే సండే పార్టీ, మిగతా రోజులు పని చేసుకో, 4 రోజులు 3 రోజులు పార్టీ చేసుకో. ఇక చేసుకున్నా అడిగేటోడు ఉన్నాడు. సో దిస్ ఇస్ హౌ ద కల్చర్. అంటే ఇక్కడ చాలా బాగుంటుంది. మాతో జాయిన్ అవ్వండి, ఎంజాయ్ చేద్దాం, చదువుకుందాం, డబ్బు సంపాదిద్దాం, అన్ని చేద్దాం. వై నాట్ లైక్ we came for we want to earn money something and we just invested. ఆ ఇన్వెస్ట్మెంట్ ని క్లోజ్ చేసి and we have to earn some more money. That's how we came. And just not like you. అంటే పైసలు పోగొట్టుకుని అయితే లేదు మనం జనరల్గా పైసలు తీసుకొని పోదాం అంత జేబులో పెట్టుకొని, లేకపోతే మొదటి దగ్గర అప్పు తీసుకొని థ్యాంక్ యూ. యాక్చువల్గా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అడిగారు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ గా వస్తున్న వాళ్ళు ఏమేం ప్యాక్ చేసుకోవాలి వచ్చేటప్పుడు అని అడిగారు. అంటే మీకేమన్నా మిస్ చేసిన, ఒకవేళ వచ్చేసిన తర్వాత అరే ఇది తెచ్చుకొని ఉండాల్సింది అలా ఏమైనా అనిపించిందా, లేకపోతే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఫస్ట్లీ మెడిసిన్స్ అది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ వీ కాంట్ టేక్. అండ్ కొంచెం ఇంజురీ అయినా హాస్పిటల్కి వెళ్ళి అంత పే చేయాలన్నా మన వల్ల కాదు. బికాస్ మెనీ పీపుల్ వస్తున్నారు అంటే లోన్తో వస్తారు. సో అంత ఈజీగా మనకు అండ్ స్టార్టింగ్లో మనం ప్రతిదీ ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేసుకొని కంపేర్ చేసుకుంటాం. సో మనకు అంత పెట్టాలనిపించదు. కాబట్టి ఇట్స్ బెటర్ టు క్యారీ సమ్ మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళు అడుగుతారు. అది కాకుండా లైక్ ఇక్కడ వెదర్కి స్టార్టింగ్ రాగానే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఇట్స్ బెటర్ టు క్యారీ లైక్ వులెన్ thick clothes like monkey cap or gloves or sweatshirts and avanni thermals mainly thermals ive must. ఇవి కాకుండా లైక్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. కావాలంటే క్లోత్స్ ఇక్కడే కొనుక్కుంటారనుకుంటే ఇట్స్ దేర్ విష్, లేదంటే ఇండియన్ లైక్ దే వచ్చేటప్పుడు దే కెన్ బ్రింగ్. బూట్స్ లాంటివి ఇక్కడ కొనుక్కుంటేనే బెస్ట్ ఏమో. వింటర్ కి బూట్స్ మంచివి అవి ఇక్కడ కొనుక్కుంటేనే బెస్ట్. వింటర్ వేర్ అంటే బూట్స్ కానీ అవన్నీ స్నో బూట్స్ ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు బై హియర్. ప్రైస్ డిఫరెన్స్ ప్రైస్ కూడా అంతే ఉంటాయి కదా మోరల్లెస్. ఇక్కడ ఎక్కువే ఉంటుంది బట్ స్టిల్ నీకు ఇక్కడ స్నో కి సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ బెటర్ టు బై హియర్ కొన్ని అట్లీస్ట్. అంటే మెయిన్ అక్కడ నుంచి తెచ్చుకొని. And also spices for food, because ఇక్కడికి వచ్చినాక ఇండియన్ మార్కెట్స్ అవన్నీ మనకు తెలియదు. అంటే అట్లీస్ట్ ఒక 20 days అన్నా పడుతుంది ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. సో ఎసెన్షియల్ ఐటమ్స్, స్పైసెస్, ఇంకా ఫుడ్కి రిలేటెడ్ కూడా తెచ్చుకోవడం బెస్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రెషర్ కుక్కర్ ఇనిషియల్గా ఒక 1-2 months సరిపడా లైక్ ఎవ్రీథింగ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రెషర్ కుక్కర్ మస్ట్. ఎందుకంటే లైక్ వీ కెన్ కుక్ ఎవ్రీ కర్రీ ఇన్ దట్. సో అదొకటి. అండ్ సో 1-3 months సరిపడే తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే రాగానే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ టు బై అండ్ వాట్ టు బై. సో ఇట్స్ బెటర్ ఫర్ ఇనిషియల్ గా 2-3 months తీసుకోవడం బెటర్. ఏమన్నా చిన్న చిన్న పచ్చళ్ళు, పికిల్స్ కుక్కర్. ఓకే, పికిల్స్, కుక్కర్, కొన్ని ప్లేట్స్ తెచ్చుకుంటే కూడా బెటర్. లైక్ స్టీల్ ప్లేట్స్ లైక్ ఫర్ యువర్ పర్సనల్ యూస్. ప్లేట్స్ ఉంటాయి ఊరికే పగిలిపోతూ ఉంటాయి.
Yeah. సో పర్సనల్ యూజ్ లైక్ యూ కెన్ టేక్ సమ్ ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఇక్కడ మనం ఇండియన్ గ్రోసరీస్ ఇట్లాంటివి తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. లైక్ ఒక 20 రూపీస్ థమ్స్ అప్ ఇక్కడ ఒక షాప్ లో చూసా, ఇట్ వాస్ లైక్ 3 francs అంటే 300 రూపాయలు. 300 rupees. అంటే 20 రూపాయలు థమ్స్ అప్ ఇక్కడ వచ్చేసి 300 అయిందంటే ఏం తాగుతాను నేను, దాని బదులు నీళ్ళు తాగుకుంటా. సో అంటే నీళ్ళు కూడా 400. నీళ్ళు కూడా 400. కానీ అట్లీస్ట్ బయట ఫ్రీ వాటర్. కానీ సో బీర్ తాగాలి, నీళ్ళు తాగాలి. బట్ నీకు ఆల్స్ వాటర్ తాగుతున్నావు అంటే అంత హెల్దీ. నువ్వు ఆల్స్ వాటర్ స్విస్ ఆల్స్ వాటర్. కానీ ఇక్కడ ఎక్కడైనా ఫౌంటైన్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. సో యూ కెన్ డ్రింక్ ఫ్రెష్ వాటర్. సో ఇంకా అదంతా అంటే వేస్ట్ అంటున్నా. లైక్ థమ్స్ అప్ అంత స్వీట్. కానీ 20 రూపాయలు ఇక్కడ 100 రూపాయలు అంటే 300 రూపాయలు అవుతుందంటే అంటే జీవించుకోలేకపోతుంది ఇక్కడ వచ్చిన కాడ నుంచి. సో ఏదన్నా మీకు కావాలనుకుంటే, బట్ క్లోత్స్ డోంట్ బై ఇన్ ఇండియా. సో అంటే ఇక్కడ బై చేసి అంటే ఇక్కడ వాడితే ఏంటంటే వెదర్ కి నువ్వు ఇక్కడ వాషింగ్ మిషన్ లో పెట్టి, సో ఇవన్నీ కొంచెం షేడ్ అవ్వకుండా క్లోత్స్ ఇక్కడ మీ వెదర్ కి, ఇక్కడ ఉండే వెదర్ కి మీ బాడీని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఇక్కడ, క్లోతింగ్ క్వాలిటీ కానీ అన్ని. సో ఇండియాలో అదే 30-40 వేలు ఇండియాలో స్పెండ్ చేయడం కంటే యూ కెన్ బై హియర్ ఒక టీ షర్ట్, ఒక పుల్లోవర్, ఒక జాకెట్. లైక్ లేయర్ క్లోత్స్ అయితే లైక్ 2-3 లేయర్ క్లోత్స్ ఇవన్నీ వేసుకుంటే అంటే ఇక్కడ నేను బెనిఫిట్ ఏం చెప్తున్నా అంటే లైక్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఇండియా నుంచి కొన్ని క్లోత్స్ తీసుకొచ్చా. సో అవి నేను వాషింగ్ చేసినప్పుడు లైక్ కలర్స్ పోవడం, లైక్ ఫేడ్ అవుట్ అయిపోవడం, సింక్ అవ్వడం. సో నేను ఇక్కడ కొన్న క్లోత్స్ ఇంకా చాలా బాగున్నాయి. అంటే అవి సింక్ అవ్వట్లేదు, ఫేడ్ అవుట్ అవ్వట్లేదు, కలర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదే ప్రైస్ యూ విల్ గెట్ లైక్ బెటర్, అంటే 100 times బెటర్ క్లోత్స్ వస్తాయని నా ఒపీనియన్. సో యూ కెన్ కమ్ హియర్. సో ఇక్కడ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు మీరు కొంటే 40 లక్షలు అంటే ఇక్కడ 400 రూపాయలు, సారీ 40,000 ఇక్కడ 400 రూపాయలు సంథింగ్, 400 రూపాయలు ఇక్కడ కొనుక్కుంటే లైక్ యూ విల్ గెట్ మంచి క్లోత్స్ వస్తుంది. ఈవెన్ 4-5 pairs యూ విల్ గెట్ బ్యూటిఫుల్ pairs and come and buy here. That's what I recommend. సో ఇక్కడ కూడా డెకత్లాన్ ఉంటుంది, లైక్ సారా, లైక్ పెద్ద బ్రాండ్స్ అన్ని, H&M, C&A. సో ఎవ్రీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి. సో దట్స్ హౌ యూ షుడ్ బ్రింగ్ సమ్. కొన్ని తీసుకురండి, స్పైసెస్, కుక్కర్స్, ప్లేట్స్ అండ్ కొన్ని బట్టలు, పికిల్స్ అండ్ కొన్ని తీసుకురండి. ఇక్కడ మాయిశ్చరైజర్ లగేజ్ 23. ఇప్పుడు మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఇక్కడ కొనుక్కుంటేనే బెటర్, బికాస్ ఇక్కడ చాలా బ్రాండెడ్స్ ఉంటుంది. మాయిశ్చరైజర్స్ వెదర్ కి ఒక వ్యాజ్లిన్ తీసుకొస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ కొనుక్కుంటే ఐ ఫెల్ట్ లైక్ జెండు బామ్ తెచ్చుకోండి. ఐ ఫెల్ట్ లైక్ ఇక్కడ ఎంత బాగుందంటే ఇక్కడ మాయిశ్చరైజర్ కానీ, షవర్ జెల్, ఇట్లాంటి ఫేస్ వాష్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది, డిఫరెంట్ మాయిశ్చరైజర్, లైక్ డిఫరెంట్ థింగ్స్. సో ఇక్కడ కొనుక్కుంటే ఆ క్వాలిటీ బాగుంటుంది, స్కిన్ పాడవదు. సో ఇంత బాగుంటుంది కాబట్టి కమ్ అండ్ బై హియర్. అదే ప్రైస్ ఇక్కడ అంటే మీకు అన్ని దొరికేస్తుంది, అదే ప్రైస్లో ఇక్కడ దొరికేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ ఇవ్వండి. అండ్ వచ్చేటప్పుడు కటింగ్ కూడా చేయించుకోండి రండి, బికాస్ ఇక్కడ కటింగ్ 50 తిరుపతి రండి. బికాస్ కటింగ్ చేయించుకుంటే 5,000 రూపాయలు. అంటే కటింగ్ చేయించుకుంటే కటింగ్ 5,000 రూపాయలు అంటే 50 ఫ్రాంక్లు ఇక్కడ. అంటే ఆడవాళ్ళకి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, 100 అవుతుంది. 150 francs 15,000 రూపాయలు. అంటే ఇంత లైక్ అన్ని కొంచెం క్లియర్ గా చూసుకుని రండి మీరు. ఇంకా కటింగ్ చేసుకోవాలంటే ఇంకా బాగుంటుంది. ఉన్న 6 months లో కనెక్షన్స్ కి యూజ్ చేసుకుంటే, లేకపోతే స్కిల్ అప్ చేసుకోవడం, లేకపోతే మనం మీకు ఇంకా కనెక్షన్స్ ఎక్కడ కావాలి అంటే ఫ్రైడే లేదా థర్స్డే రోజు స్టూడెంట్స్ కి ఫ్రీ పబ్ ఉంటుంది హెచ్పిలో. సో గో దేర్, 10 మందిని కలవండి. లైక్ యూ విల్ గెట్ టు నో ఈచ్ అదర్. నువ్వు 10 మందిని కదా. సో ఒక పబ్ లో 10 అందరు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, లైక్ చాలా మంది వస్తారు. సో యూ కెన్ మేక్ కనెక్షన్స్ టు దెమ్. ఎక్స్పోకి వెళ్ళండి, లైక్ ఏమన్నా కల్చర్ అంటే జాబ్ ఫేర్స్ ఉంటే జాబ్ ఫేర్కి వెళ్ళండి. ఇట్లా 6 months లో ఇట్లాంటి కనెక్షన్స్ పెట్టుకుంటే లైక్ నేను పెట్టుకోవచ్చు, లేకపోతే నన్ను పెట్టుకోవచ్చు అంటే కనెక్షన్లో. సో ఎట్లయినా స్విట్జర్లాండ్ లో కనెక్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు కనెక్షన్ అంటే రిఫరెన్స్ ఉంటే 90% జాబ్ వచ్చినట్టు. సో I was heard from different stories, different people, and then 10% నీ స్కిల్ చూపించుకోవాలి.
అండ్ ఇక్కడ మీరు అంటే చేసేవి చూసేవి అన్నీ ఇక్కడికి వచ్చి తెలుస్తుంది. ఇక్కడికి వస్తే మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని తెలుస్తుంది. బట్ మేక్ షూర్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఇక్కడ వచ్చేటప్పుడు స్పైసెస్ అన్నీ అండ్ కుక్కర్స్, మెడిసిన్స్, ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కూడా పట్టుకురండి, లగేజ్లో పెట్టుకోండి. అన్ని తీసుకుని రావడం బెటర్. దట్స్ వాట్ ఐ విల్ టెల్ యు ఆల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ. సో గైస్ నోట్ చేసుకున్నారు కదా అన్ని పాయింట్స్ ఏమేమి తెచ్చుకోవాలో. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుదాం అనుకున్నానంటే, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి యూనివర్సిటీలో ఏదో ఫ్రీ కోర్సెస్ పెట్టారని చెప్పారు కదా, కొంచెం దాని గురించి ఎలాబరేట్ చేస్తారా? యాక్చువల్లీ మేము వచ్చేటప్పటికి మేము రిజిస్టర్ అవ్వలేదు జర్మన్ క్లాస్కి. యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ ఫ్రీ క్లాసెస్ నేర్పిస్తారు యూనివర్సిటీలో. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ ఈ జాన్కి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. సో వీ కెన్ ఎన్రోల్ అండ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయన్నమాట, కాలేజ్లోనే నేర్పిస్తారు. వీ కెన్ లెర్న్ జర్మన్. ఓకే. What is the website name? I heard like it was Central something. We are not sure actually. కనుక్కోవాలి. Somebody learn some A1 or నేర్చుకుంటాం. It's basic German it's better to learn basic like A1 level. ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు. నాట్ అలౌడ్ టు రిజిస్టర్ ఫర్ దట్ కోర్స్. ఐ థింక్ మళ్ళీ ఇంకో బ్యాచ్ ఓపెన్ అవుతుంది ఈ మంత్ నుంచి. సో బ్యాచ్కి వీ కెన్ ఎన్రోల్. Okay. Can you also explain about what are the cultural challenges that you're facing or you faced maybe? Maybe the weather, food. So you cook at home? Yeah, usually cook చేసుకుంటాము. బట్ మనకి ఇక్కడ ఫుడ్ అంత ఈజీ నచ్చదు, బేసిక్గా నచ్చదు అండ్ అంతేం బాగోదు, తిన్నా తృప్తిగా ఉండదు. రాదర్ దెన్ దట్ ఇంట్లో వండుకొని హోమ్ ఫుడ్ ఇస్ బెటర్. 99% మేమే కుక్ చేసుకుంటాం. యాక్చువల్లీ బయట అసలు తిన్నాం. ఒకవేళ తిన్నా పిజ్జాస్, లైక్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది అంటే పిజ్జాస్ తెచ్చుకొని అవన్లో పెట్టుకుంటాం. బట్ 99% మేమే కుక్ చేసుకుంటాం. Nice. You want to add something? Yeah, like not much, but చికెన్ ఇక్కడ అంటే బయట తింటే లైక్ టూ మచ్ కాస్ట్. ఇక్కడ ఏం తినాలన్నా కానీ లైక్ ఒక బిర్యానీ తినాలంటే 25 francs అంటే 2,500 రూపాయలు. సో ఒక్కరికి సో అవన్నీ ఇప్పుడు ఒక్కరికి అంత పెట్టేవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటే అంటే 5 kgs బ్యాగ్ వస్తుంది లైక్ 14 francs. సో నువ్వు 2 kgs అంటే 2 bags తెచ్చుకుంటే నీ ఒక్కడికి 1.5 months వస్తుంది. సో ఇంత ప్రొడక్టివ్ అంటే ఇంత ప్రొడక్టివ్ ఉంటే కానీ మీరు ఇక్కడ సేవ్ చేయలేరు మనీ. ఎంత ప్రొడక్టివ్ ఉండి ఎంత సేవ్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. అంతే కల్చరల్ డిఫరెన్సెస్ ఏముంటుంది అంటే చలి అంటే కోల్డ్ మాకు అంటే అలవాట్లేదు ఇండియాలో. అండ్ ఇంకా ఇక్కడ కల్చర్ ఎట్లా అంటే టీచింగ్ కల్చర్స్ అంటే స్టూడెంట్కి టీచర్కి ఉన్న బాండ్ మనకి ఇక్కడ ఉన్న బాండ్ తెలియదు. సో ఇండియాలో యూ షుడ్ జస్ట్ ప్రొవైడ్ అండ్ డూ రెస్పెక్ట్ అండ్ ఇక్కడ అలా ఏం లేదు. ఇక్కడ అలా ఏం ఉండదు. అంటే అక్కడ ఇండియాలో ఎగ్జామ్స్ రాస్తాం, ఇక్కడ రాయం మనం ప్రజెంటేషన్లు ఇవి. కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఇక్కడ చాలా స్లోగా మాట్లాడాలి. అంటే హాయ్ హలో అనొద్దు అనమాట. హాయ్ అంటే దానికి గ్యాప్ ఇచ్చి లైక్ ఇట్ షుడ్ బి లైక్ స్లోగా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మన యాక్సెంట్ డిఫరెంట్ కాదు. యాక్సెంట్ డిఫరెంట్, పైగా వాళ్ళకి ఇంగ్లీష్ కూడా మోర్ జర్మన్ కదా. మోర్ జర్మన్ కాబట్టి మనం దాన్ని కూడా బేస్ చేసుకొని మనం ఇక్కడ కొంచెం అడాప్ట్ అయితే అయిపోతుంది. అంటే లైక్ విల్ బి గుడ్ అంటే ఒక మంచి ప్లేస్కి వచ్చిన ఫీల్ ఉంటుంది. తర్వాత ఇలాంటి ప్లేస్ మళ్ళీ దొరకదేమో అని నా థాట్. అందుకే వదిలిపోలేకపోతుంది. ఇంకోటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మాట్లాడేటప్పుడు అన్ని టాపిక్స్ ఒకటేసారి అడ్రస్ చేస్తే వీళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. వన్ ఆఫ్టర్ ది అదర్ క్లియర్గా ప్రిసైజ్గా మెన్షన్ చేస్తే వాళ్ళకి అలా ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాని మనం ఫాస్ట్గా మాట్లాడేసేసి అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి అడిగేస్తే వాళ్ళు దే డోంట్ టేక్ అస్ సీరియస్లీ. నా ఎక్స్పీరియన్స్ ఈవెన్చువల్లీ లైక్ స్టోర్లో మనం ఫస్ట్ ఒకరికి బిలీవ్ చేస్తే మనం పోయి ఇది చేయవా అంటే వాడు ఏదో సీరియస్గా చూసి స్టాప్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో అంత అంటే
అంత క్యూలో ఉండాలి మనం, లేకపోతే వాళ్ళు తిట్టేస్తారు మనల్ని ఫస్ట్. అవును. నీ పని చేస్తున్నావు కదా, అంటే ఏం చేస్తున్నావు నువ్వు, చూస్తున్నావు కదా పని చేస్తున్నావు, సో గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. సో ఇంత నేను ఫేస్ చేశాను. ఇండియాలో అయితే అంటే ఇప్పుడు మనం వాడు బిల్ చేయకపోతే తిట్టేస్తాం మనం, బట్ ఇక్కడ ఇట్లా కాదు, నువ్వు ఎవడని చూస్తాడు ఆయన, నేను కూడా పని చేస్తున్నా, నా రెస్పెక్ట్ నాకు కావాలి. సో ఇట్లాంటి కల్చర్ మనం అడాప్ట్ చేసుకోలేకపోతే ఇంకా ఫైన్లు పడతాయి, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. తిట్లు తినాలి, మనం తిట్లు తినాలి. వాడి జాబ్ అది, వాడు చేసుకుంటాడు, నేను ఒకటే పని చేస్తా, ఉంటే ఉండి లేకపోతే వెళ్ళిపో అంటాడు. సో ఇక్కడ స్టోర్స్ మాక్సిమం ఇప్పుడు కూప్ లాంటిది కానీ మిగ్రోస్ అని గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి హీస్ ఎర్నింగ్ గవర్నమెంట్ సాలరీ, అంటే గవర్నమెంట్ సాలరీ, ఎవరికి పెద్దగా భయపడడు, మినిమం శాలరీ వస్తుంది, పెద్దగా భయపడడు ఎవరు. సో మనం భయపడి ఉండాలి ఫస్ట్. అంటే ఇక్కడ హైరార్కీ అనేది పెద్ద పట్టించుకోరు, హైరార్కీ పట్టించుకోరు, అందరు ఈక్వల్. ఎగ్జాక్ట్లీ. సో మనీ సేవ్ చేసేది కూడా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి. సో 4 days పని చేసినా కానీ 3 days ఎంజాయ్ చేయడానికి పెట్టుకుంటారు వీళ్ళు. సో దిస్ ఇస్ హౌ స్విట్జర్లాండ్ వర్క్స్. మీరు ఏదో ఆర్జిద్దాం అనుకున్నారు కదా? షీ వాస్ మెయిన్గా డిఫరెన్స్ అంటే కల్చరల్ డిఫరెన్స్ అంటే పంచాలిటీ. మన ఇండియాలో ఉన్నట్టు నచ్చిన టైంకి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. పంచాలిటీ అండ్ వెరీ రిజర్వ్డ్ ఇక్కడ పీపుల్. నీకు నచ్చినట్టు ఫోన్లో హై వాల్యూమ్ పెట్టుకొని యూ కాంట్ ట్రావెల్, లైక్ ట్రామ్స్లో కానీ ట్రైన్స్లో కానీ, దే వాంట్ కోఆపరేట్. నువ్వు హై వాల్యూమ్ పెట్టుకొని చూసినా కూడా దే విల్ ఫీల్ లైక్ ఒఫెన్సివ్ అన్నమాట. అండ్ ఇక్కడ పీపుల్ చాలా ఓపెన్ మైండెడ్ ఉంటారు. అండ్ ఇంకా ఇప్పుడు ఇండియాలో అంటే మనకి వీకెండ్స్ అంటే పార్టీ, లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్డ్, షాప్స్ కానీ రెస్టారెంట్స్ ఆర్ పబ్స్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఇట్స్ వెరీ సైలెంట్. వీకెండ్స్ వస్తే ఇంకా అసలు ఒక గుడ్. సో ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇంటర్న్షిప్ అయిపోయింది, ఓకే, ఇంటర్న్షిప్ దొరికింది, 6 months అయిపోయింది. తర్వాత మీరు ఎన్ని రోజులు స్విట్జర్లాండ్లో ఉండొచ్చు జాబ్ దొరకడానికి, అంటే జాబ్ సర్చ్కి అట్లా? వన్స్ గ్రాడ్యుయేషన్ అయినాక 6 months వర్క్ వీసా, ఐ మీన్ 6 months మనం ఫుల్ టైం జాబ్ వెతుక్కోవడానికి, సర్చ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ 6 monthsలోనే చేసుకోవాలి. 6 monthsలో జాబ్ రాకపోతే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ ఆర్ ఎన్రోల్ ఇన్ సమ్ అదర్ కోర్స్. and start your studies again. Or you can't go to another country? You can. Actually we can go, but if we should have some job or something. Job or correct visa అవన్నీ ఫార్మాలిటీస్ కానీ అన్నీ సరిగ్గా అయ్యి మనకి కరెక్ట్ ఎంట్రీ ఉంటే we can go actually. So in 6 months lo job search not only in Switzerland, you can do it in any new country or anywhere in the Europe and Asia. అక్కడ వాళ్ళకి పర్మిట్ వీళ్ళకి ఇవ్వాలి. ఛాలెంజ్. If companies sponsor you, you can work anywhere in the Europe and Asia. But you can take visa like internship visa from Germany, like job seeker visa from Germany, because if you have completed like 6 months here, like job seeker, you will take job seeker visa for 6 months in Switzerland. After this completion you can go for Germany. You can apply for over there and you can get some 6 months job seeker visa and you can apply for different countries from there. So this is the like loophole for us, like you can switch to the countries and you can get back to this country. So what is the time period for the job seeker visa? Like it was like 6 months. So you can choose like different countries and you can switch wherever you want, and you can switch. You can switch some countries like Finland, Luxembourg. Like there is different countries, but you can do internship over there, and after that you can apply for different countries for the permanent job, and you'll get some sponsorship from different countries. However, like what you choose, you'll get from there. Like this European Union will help you to get job seeker visa for 6 months. But you have to support yourself. Financially I have to support, because if you are working somewhere else, so you can't find for job, so it would be lost for you. Again, it's the same story. You have to find accommodation, you have to finance yourself until you find the job. Until you find the job, because you should not work for part time. So there is different rules in different countries. So you should not work, you have to wait for a job, and after that you will find any sponsor visa, and then you have to work. Until 6 months you should not work for there. So early you will get a job, you can join for the job. So
So you should not work until you get the job. Yeah. So you should not work part time or anything. So it was not a thing for a job seeker visa. Yeah. So anything else that you want to add? Any more points, or have we covered everything? Finally, will you, Yeah. given a choice, will you think about coming back Yeah. to Switzerland? So finally, if given a choice, మీరు స్విట్జర్లాండ్ వచ్చి మీరేమనుకుంటున్నారు? ఇట్స్ వర్త్, లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళాల్సింది అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఏంటి? అయితే లైక్ ఇట్స్ వర్త్. అంటే అన్ని మైండ్కి ప్రిపేర్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ కానీ లైక్ పార్ట్ టైం గురించి అయితే అస్సలు రావద్దు. పార్ట్ టైం చేసుకొని మనీ సంపాదించి ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అనే థాట్ అయితే ప్లీజ్ డిలీట్ దట్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. కానీ సెటిల్ అవ్వడానికైతే ఇట్స్ వర్త్ ఇట్. అంటే ఇక్కడ ఒకసారి సెట్ అయితే పే కూడా అంతే హై ఉంటుంది. యా, అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ వైజ్ ఇంకా quality of life. I think Zurich is the first state in experiencing quality of life. Yeah. So, mind ki prepare cheskoni ravali. Financial aithe that comes first. Yeah. సో ఫస్ట్ 6 months వరకు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ పార్ట్ టైం చేసుకోవడానికి కూడా లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ లైక్ 6 months వరకు అన్నీ పెట్టుకొని మైండ్లో లైక్ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా పెట్టుకొని వచ్చి దెన్ ఆఫ్టర్ మీకు ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అంటే యూ కెన్ డూ పార్ట్ టైం. సో అప్పటి వరకు అయితే మీరు అన్నీ ఆలోచించి దెన్ యూ కెన్ కమ్ ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు స్టడీ ఇన్ స్విట్జర్లాండ్. ఓవరాల్ ఫైనాన్షియల్ రిస్క్ ఎంత ఉంటుంది అన్ని నెగిటివ్ అయితే? ఓవరాల్ ఫైనాన్షియల్ రిస్క్ అంటే అరౌండ్ 60 lakhs to 80 lakhs. బికాస్ కాలేజ్ని బట్టి డిఫరెన్స్ అవుతుంది. లైక్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ అయితే 80 lakhs. ఒకవేళ నువ్వు ఇక్కడ జాబ్ లేకుండా ఇట్లా నువ్వు రిటర్న్ వెళ్ళిపోవాలంటే 80 lakhs అప్పు చేసుకుని వెళ్ళిపోవాల్సిందే నువ్వు. 40 ప్లస్ విత్ లివింగ్ ఎక్స్పెన్సెస్ విత్ 6 months అన్ని కలిపి. అండ్ మీరు వచ్చినప్పుడు మీరు వీసాకి అప్లై చేసి ఉంటారు, దానికి ప్రాసెస్ చేసి ఉంటారు, లైక్ అడ్మిషన్ ఫీజు కట్టి ఉంటారు. అండ్ మీరు అంటే ఎంబసీకి పోయినప్పుడు ఆ ఫీజెస్ కట్టి ఉంటారు. సో లైక్ ఇక్కడ స్టార్ట్ అయిన కాడ నుంచి 4 months నుంచి యూ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీ సింగిల్ స్టెప్ లో మీరు పైసలు కట్టి ఉంటారు. సో మీరు ఆ పైసలు అన్ని కౌంట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ లైక్ మోర్. 40 లక్షల ఫీజు అయితే ఇంకో 20 లక్షలు యాడ్ చేసుకోవాలి, 30 లక్షలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉండేటప్పుడు ఫుడ్ కానీ అవన్నిటికి. సో ఇక్కడ వస్తే లైక్ ఒక 5 years ఒకటే అంటే సిటీలో ఉండి ఒక ప్లేస్లో ఒకటే టౌన్లో ఉంటే కానీ యూ విల్ గెట్ C permit ఆఫ్టర్ 5 years. అంటే ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉంటే 5 monthsలో మీకు C permit వచ్చిందంటే యూ ఆర్ ఈక్వల్స్ టు ద అంటే రెసిడెంట్ ఇన్ 5 yearsలో మీరు ఇక్కడ రెసిడెంట్, స్విట్జర్లాండ్ రెసిడెంట్ అన్నట్టు అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ 5 years ఇంకో 5 years తర్వాత యూ విల్ గెట్ లైక్ రెసిడెంట్ పర్మిట్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ ఆర్ యూరోపియన్ యూనియన్. సో మీరు ఒక పార్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇక్కడ రావడం వర్తి. బట్ మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది అది బేస్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే వేరే పనులు చేసుకుంటా చదువు కంప్లీట్ చేయకుండా ఇవన్నీ చేస్తే మీకే లాస్. ఒక డిగ్రీ పెట్టుకుంటే యూ విల్ గెట్ మంచి జాబ్. లైక్ డిగ్రీ పెట్టుకుంటే వేరే యూ వాంట్ అంటే ఎక్కడైనా జాబ్ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. సో డిగ్రీ పెట్టుకుని చదువుకొని మళ్ళీ మనం ఇక్కడ మన లోన్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ లైక్ వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ డూ యూ కెన్ డూ. బట్ ఇక్కడ 5 years ఉంటే యూ విల్ గెట్ C permit. మనం స్టూడెంట్ B permitతో వస్తాం కాబట్టి C permit ఈజ్ వర్త్ ఫర్ అస్. మనం ఇక్కడే ఉండొచ్చు, యూ కెన్ షిఫ్ట్ యువర్ ఫ్యామిలీ త్రూ Switzerland, everything you can do everything. Yeah, that's worthy. So it's worthy. I think I felt like it's worthy. I'm living my life, having fun. Living my best life. Yeah, best life. I'm living my best life in Switzerland. Yeah, thank you so much. And thank you everyone. So basically guys, takeaway points ఏంటంటే, సో ఎక్స్పెన్సెస్ వచ్చి మంత్లీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1.5 lakhs to 2 lakhs అవుతుంది అంటున్నారు, డిపెండింగ్ ఆన్ వేర్ యూ లివ్, మీ లైఫ్ స్టైల్ని అంతా బట్టి. తర్వాత యూనివర్సిటీ ఫీజ్ ఇప్పుడు వీళ్ళైతే యూనివర్సిటీ ఆఫ్ జూరిక్ అయితే 40 lakhs చెప్తున్నారు. ఇప్పుడు స్విస్ బిజినెస్ స్కూల్ అయితే 30 lakhs చెప్తున్నారు. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ యూనివర్సిటీ యూఆర్ గోయింగ్ ఫర్. తర్వాత పార్ట్ టైమ్ జాబ్, దట్స్ అ ప్రైవేట్ కాలేజ్, స్విస్ బిజినెస్ స్కూల్. సో తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ ఫస్ట్ 6 months చేయకూడదు. ఓన్లీ ఆఫ్టర్ ద 6 months ఇంటర్న్షిప్ అప్పుడే
మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత కూడా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఒక 6 months టైం ఇస్తుంది గవర్నమెంట్. ఆ 6 monthsలో మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఆ 6 monthsలో మీకు జాబ్ రాలేదు అంటే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. సో దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకున్నారంటే ఫస్ట్ 6 months మీరు చదువుకునేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ మీ పాయింట్స్ కరెక్ట్గా రావాలి. అంటే ఇక్కడ గ్రేడింగ్ స్కేల్ 6 అయితే 5 to 6 రావాల్సిందే. సో మీరు బాగా చదువుకోవాల్సిందే అంత స్పెండ్ చేసి వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఏ అప్లికేషన్ రెజ్యూమే ఏం చూసినా కంపెనీస్ ఈ మార్క్స్ తప్పకుండా చూస్తారనమాట. సో మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా. తర్వాత ఇంకేమైనా మర్చిపోయానా? అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటే బెస్ట్, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవడం బెస్ట్. ఇక్కడ వచ్చి డ్రైవింగ్ నేర్చుకుందాం అంటే మాత్రం కల్లా యాజ్ అ స్టూడెంట్. మీకు ఇంకా ఏమన్నా టైం ఉంది అంటే మీ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేసేటట్టు ఏమన్నా సర్టిఫికేషన్స్, లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ లెవెల్. ఇప్పుడు ఆన్లైన్ కూడా చాలా కోర్సెస్ వస్తున్నాయి. సో అవి చేసుకుని మీరు ఫస్ట్ సెకండ్ లెవెల్స్ చేసేసుకున్నారంటే ఆల్రెడీ మీకు అది కూడా హెల్ప్ చేస్తుంది జాబ్ సర్చ్లో, ఇంటర్న్షిప్ సర్చ్లో అంతా. సో ఏమేమి ప్యాక్ చేసుకోవాలో అవన్నీ కూడా చెప్పారు. సో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, బికాజ్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చారు మనకి ఇక్కడ వీళ్ళందరూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముని, మధు అండ్ త్రిష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ వీడియో ఐ థింక్ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరెవరైతే స్విట్జర్లాండ్లో వచ్చి చదువుకోవాలి అని డ్రీమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, వీళ్ళు మనకి అవైలబుల్ ఉంటారు. సో ఏమన్నా ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ అనదర్ వీడియో. లేకపోతే ఏమన్నా ఇన్స్టాలో నేను నా ఇన్స్టా ఐడి కూడా పెడతాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ప్రైవేట్ మెసేజ్ కూడా చేయండి, లేకపోతే కమెంట్ బాక్స్లో కూడా అడగండి. సో ఇట్స్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ అదర్ పీపుల్ హు ఆర్ రీడింగ్ ఇట్. Yeah, 1 minute. Yeah, thank you for your food. That's such amazing food. Like I was missing my home food, but you made us like home food. Thank you so much for your food. Yeah. Thank you very much. Thank you If for you all your time. Thank you so much. Yeah. Thank you so much. Semia kuda chaala baagundi. Yeah, thank you. Thank you. Thanks everyone. Thanks for the camera behind the camera guy. Okay, thank you everyone. Yes. Bye-bye. Thanks. Bye-bye. So, please like, share and subscribe to Sheely Reels for more interesting videos. Thank you very much. Yeah, bye-bye. like, share, subscribe. So, until my next video, thank you and namaste. Namaste. Jai Hind.